మంచిది. ఇది కృతజ్ఞత సభ. మరణములో నుండి ఆ ప్రియ సహోదరుని జీవములోనికి దేవుడు దాటించాడు. వాస్తవంగా చనిపోవలసిన పరిస్థితి. నేను నమ్ముతున్నాను, ఇలాంటి సువార్త సభలు ఏర్పాటు చేయటానికే, తన మహిమ కొరకే దేవుడు ఆ బిడ్డను బ్రతికించాడు. చావుగోతిలో నుండి సజీవురాలిగా దేవుడు లేవనెత్తాడు. ఆ పడక మీద ఉన్నప్పుడు 2 పర్యాయాలు నేను ఫోన్లో మాట్లాడాను. ఆ పరిస్థితులన్నీ చూశాను. దేవుని కృప, ఈ సువార్త సభల్లో దేవుని వాక్యం అందించడానికి నేను సమ్మతించి మీ మధ్యలోకి రావటానికి దేవుడు కృప చూపించాడు. ఆ తల్లే కాదు, ఈ స్థలములో నిలవబడి బోధిస్తున్న నేనైనా మీరైనా ఎన్నో మరణాపాయపు స్థితుల నుండి దేవుడు మనలను తప్పించాడు. కొందరు మరణానికి అప్పగించబడుతున్నారు, మనం తప్పించబడ్డాం. ఎందుకు కొందరు చనిపోతున్నారు, మనం ఎందుకు బ్రతికున్నాం? గత 4 రోజుల క్రితం నన్ను కన్న తండ్రి 78 సంవత్సరాల నిండు వృద్ధాప్యంలో సజీవంగానే ఆరోగ్యంగానే ఉంటూ సడన్గా రాత్రికి రాత్రి ఆయన పరలోకపు పిలుపునందుకొని 40 సంవత్సరాలు ఏ దేవుని సేవించాడో ఆ దేవుని చూడటానికి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. కొందరు చనిపోయారు, మనం అందరం బ్రతికున్నాం. ఎందుకు మనం బ్రతికున్నాం? కొందరు ఎందుకు మరణానికి అప్పగించబడ్డారు? నేను రెఫరెన్స్లు చెప్పను, కానీ జస్ట్ మీరు వినండి. అవన్నీ తీసి ఓపెన్ చేసి చదవటానికి సమయం ఎక్కువైపోతుంది కనుక బైబిల్లో సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, కోరహు కుమారులు చనిపోలేదు అని. ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి. కోరహు కుమారులు చనిపోలేదు. పై వచనంలో కొందరు చనిపోయారు. దరిదాపుగా 250 మంది ఇజ్రాయేలు ప్రజలందరూ చూస్తూ ఉండగా ప్రజలందరి కళ్ళ ఎదుట భూమి అలా నెరవిడిచింది. 250 మంది కోరహుతో పాటు 250 మంది ఆ భూమిలోకి దిగి ఒక వింతైన మరణాన్ని పొందారు. వారందరూ చనిపోయారు, కానీ చివరికి కోరహు చనిపోయాడు, కానీ కోరహు కుమారులు చనిపోలేదు అని రాసింది. దైవజనమ, 2025 సంవత్సరంలో దరిదాపుగా 7 కోట్ల మంది ప్రజలు చనిపోయారు. వాళ్ళు చనిపోయారు, కానీ నేను మీరు చనిపోలేదు. మీకు తెలుసా, సెకండ్కి వచ్చి 2 చనిపోతారు. 1 నిమిషానికి వచ్చి 120 మంది చనిపోతారు. గంటకొచ్చి 7,200 మంది చనిపోతారు. 1 రోజుకొచ్చి 1,72,800 మంది ప్రజలు చనిపోతారు. సంవత్సరానికి వచ్చి 7 కోట్ల మంది ప్రజలు కాలగర్భంలో కలిసిపోతారు. 2025 మనం ప్రవేశించినట్లుగానే వాళ్ళు ప్రవేశించారు. ఈ దినాన్ని చూడలేక 7 కోట్ల మంది ప్రజలు చనిపోతే కోరహు కుమారులు చనిపోలేదు అని వ్రాయబడినట్లుగా సహోదరి రాణి చనిపోలేదు, సహోదరులు డేవిడ్ గారు చనిపోలేదు. మీ ఎదుట నిలవబడి బోధిస్తున్న నేను, వింటున్న మీరు, మనమందరం చనిపోలేదు. వాళ్ళెందుకు చనిపోయారు? మరణాలు 3 రకాలు, ఎన్నో రకాలు ఉన్నాయి. నంబర్ 1, దేవుడు వారికి అప్పగించిన పని సంపూర్తి అయిపోతే, నరులారా తిరిగి రండి, నేను మీకు అప్పగించిన పని పూర్తి అయిపోయింది, తిరిగి రండి అని అప్పగించబడిన పని పూర్తి చేయబడిన పరిశుద్ధులు దేవుని పిలుపునందుకొని పరలోకానికి వెళ్ళిపోతారు. నిజమే, కొంతమంది చిన్న వయసులో చనిపోతారు, కొందరు నడి వయసులో చనిపోతారు, మరికొందరు నిండు వృద్ధాప్యంలో చనిపోతారు. చిన్న వయసులో చనిపోయారని అయ్యో తల్లిదండ్రులు ఏ పాపం చేశారనో ఇలా చనిపోయారు అంటానికి వీల్లేదు. ఒక మనిషిని దేవుడు పుట్టించేటప్పుడు, బిడ్డ నా కొరకు నువ్వు ఈ పని చేయాలి, ఇదిగో ఈ బాధ్యత నీకు అప్పగించా అని ఒక పని నిమిత్తం దేవుడు ప్రజలను పుట్టించాడు. ఎవరైతే వాళ్ళ పని పూర్తి చేశారో, దేవుడు నియమించిన పనిని సంపూర్తి చేశారో, వెనువెంటనే పని పూర్తయిన వాళ్ళు పరలోకపు పిలుపునందుకొని దేవుని యొద్దకు వెళ్ళిపోతారు.
రెండవ వర్గం, పాపం వలన చనిపోయే ప్రజలు ఉన్నారు. ఇక్కడ కోరహు కానీ 250 మంది కానీ వాళ్ళ మరణదినం రాకమునిపే వారి పాపాన్ని బట్టి వాళ్ళు చనిపోయారు. మూడవ గుంపు బాధాకరమైన గుంపు. దేవుడు నియమించిన సమయం రాకమునిపే వారు చేసిన కొన్ని పొరపాట్లను బట్టి దేవుని సమయం రాకమునిపే అకాల మరణాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులను కొందరిని చూస్తాం. ఫుల్గా తాగాడు, 2 వీలర్ మీద 120 స్పీడ్తో వెళ్ళాడు, లారీ గుద్దేశాడు, అక్కడికక్కడ చనిపోయాడు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి దేవుని పని సంపూర్ణమైపోయింది కాబట్టి చనిపోయాడు అని అందామా? లేదు. బైబిల్లో మనం చూస్తే నీ కాలమునకు ముందే నీవేళ చనిపోదువు ప్రసంగి గ్రంథంలో రాసింది కదా. కొందరు దేవుడు నియమించిన కాలం రాకమునిపే త్వరగా వారి చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటున్న వ్యక్తులు కొందరున్నారు. మొదటి వర్గం ఉందే, దేవుని పని సంపూర్ణమైన తర్వాత పరలోకపు పిలుపునందుకొని వాళ్ళు వెళ్ళారు. దైవజనమా, ఇంకా మనం ఎందుకు సజీవంగా ఉన్నామో తెలుసా? దేవుని యొద్ద నుండి పరలోకం నుంచి మనకి ఇంకా ఎందుకు పిలుపు రాలేదో తెలుసా? చావవలసిన పరిస్థితిలో ఆ బిడ్డ సజీవంగా ఎందుకు తప్పించబడిందో తెలుసా? భూమి మీద దేవుని కొరకు మనం చేయాల్సిన కార్యాలు ఇంకా చాలా మిగిలి ఉన్నాయి. ఆయన పని ఇంకా మిగిలి ఉన్నది కనుకే అక్క డేవిడ్ అన్న కొరకు దేవుడు మిమ్మల్ని బ్రతికించలా, పిల్లల కొరకు దేవుడు మిమ్మల్ని బ్రతికించలా, పుట్టబోయే మానవ సంతానం కొరకు దేవుడు మిమ్మల్ని బ్రతికించలా. ఆయన పని కొరకు దేవుడు మీకు ఆయుష్ పోశాడు. ఆయన పని కొరకు మరణములో నుండి జీవానికి దేవుడు దాటించాడు. ఆకనొక్కదాన్నే కాదు అమ్మా, నేను మిమ్మల్ని అడుగుతా, ఈ స్థలంలో ఉన్న మీరు, అయ్యా నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎప్పుడు నాకు మరణాపాయపు స్థితి రాలేదయ్యా, ప్రయాణంలో యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి నుంచి తప్పించబడలేదయ్యా, అసలు పుట్టిన నాటి నుండి నేటి వరకు నాకు ఎలాంటి అపాయం కలగలేదు అని ఒక్కళ్ళు కూడా చేయత్తలేదు. ఈరోజు 2 వీలర్ మీద ప్రయాణమై బయటికి వెళ్దామని బయలుదేరితే, కారు మీద ప్రయాణమై వెళ్దామని బయలుదేరితే ఎక్కడ చూసిన రహదారులు రక్తశక్తమైపోతున్నాయి. అడుగడుగున ప్రమాదాలు, అడుగడుగున యాక్సిడెంట్లు, అడుగడుగున మరణకరమైన పరిస్థితులు. ఇలాంటి మరణకరమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణమై వెళ్తున్నా. తమ్ముడు, నీవెందుకు తప్పించబడ్డావో తెలుసా? ఓ తండ్రి, నీవెందుకు తప్పించబడ్డావో తెలుసా? వాక్యం బోధిస్తున్న నేనైనా, వింటున్న మీరైనా, లైవ్లో వాక్యం వింటున్న అశేష జనవాహినైనా మనం తప్పించబడటానికి కారణం, భూమి మీద దేవుని కొరకు నువ్వు చేయవలసిన కార్యాలు ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి. దేవుడు తన పని కొరకు నిన్ను బ్రతికించాడు. దేవుడు తన పని కొరకు మరణములో నుండి జీవానికి దేవుడు దాటించాడు. కూర్చున్న మనం, దేవా నన్ను ఎందుకు బ్రతికించావో, నాకెందుకు ఆయుష్ పోసావో, ఈ 2026 సంవత్సరం నూతన సంవత్సరం నాకెందుకు ఇచ్చావో, దినం వెంబడి దినం కృపను అధికం చేస్తూ ఆయుష్ను పోస్తూ ఎందుకు నన్ను బ్రతికిస్తూ ఉన్నావో, నా శరీరమందు నీ చిత్తాన్ని జరిగించుదురుగాక, నా దేహమందు మీ పని జరిగించండి అని దేవుని పని కొరకు మనలను మనం అప్పగించుకుందుముగాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. అది ఇంగ్లాండ్ దేశం. ఆ దేశంలో ఒక ఆయనకి 19 మంది పిల్లలు. ఎంతమంది? కొంచెం పెద్దగా చెప్పాలి. ఆయన 19 మందిని ఎట్లా పెంచాడో నాకు అర్థం కాదు, కానీ ఈ కాలంలో ఇద్దరిని పెంచడానికే తలమునకలు అయిపోతాయి. అందుకనే గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ చూసినా ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు, ముగ్గురు వద్దు కాదు, వద్దే వద్దు, ముగ్గురు వద్దే వద్దు. ఈ స్లోగన్ ఈ రోజుల్లో ఎక్కడైనా చూస్తాం కదా. ఆ తల్లికి 19 మంది పిల్లలు, భార్యాభర్తలు ఇద్దరూ దైవభక్తి కలిగినటువంటి వారు. విచిత్రం ఏంటంటే, ఆ పిల్లలతో కలిసి గాఢ నిద్రపోతూ ఉంటుండగా ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ నిద్రలో ఉన్న వాళ్ళు మేలుకునే లోపు సగం ఇల్లు తగలబడిపోయింది. ఆ ఇంటి యజమానురాలు ఆ నిద్రలో నుంచి మేలుకొని, అయ్యో ఇల్లు తగలబడుతుంది, పిల్లలందరూ కాలిపోయే పరిస్థితి, ఈ 19 మంది పిల్లలు ఎవరెక్కడ పడుకొని ఉన్నారో వాళ్ళిద్దరు మేలుకొని బిడ్డలను ఒక్కొక్కరిని ఇద్దరిని భుజాల మీద వేసుకొని వేగంగా పరిగెత్తటం, బయటకు తీసుకురావటం, వేగంగా పరిగెత్తటం, బయటకు తీసుకురావటం.
వేగంగా పరిగెత్తటం, బయటకు తీసుకురావటం, ఇలా దరిదాపుగా ఆల్మోస్ట్ పిల్లలందరినీ బయటకు తీసుకొచ్చారు. అప్పటికి 10 నిమిషాలు, పావు గంట అయిపోయింది. ఈ పిల్లలందరినీ నిలవబెట్టి అందరినీ తీసుకొచ్చామా లేదా లెక్కేస్తున్నారు. ఎందుకు లెక్కేస్తున్నారు? ఒకళ్ళు ఇద్దరైతే ఇద్దరు వచ్చారులే అనుకోవచ్చు, ముగ్గురైతే ముగ్గురు వచ్చారులే అనుకోవచ్చు. 19 మంది పిల్లలైతే లెక్క వేయాలి కదా. 1 2 3 4 5 లెక్కేసేసరికి 18 వచ్చింది. ఒక బిడ్డ లేడు. అయ్యయ్యో, ఒక బిడ్డ కనపట్లేదే, ఏమైపోయాడు? ఆ బిడ్డ ఏమైనా అగ్నిమంటల్లో కాలిపోయాడా అని ఆ తండ్రి పరిగెత్తుకుంటా అగ్నిమంటల్లోకి వెళ్తే ఇంకొక అడుగు దూరంలో అగ్ని అంటుకోబోయే ఆఖరి క్షణంలో కొడుకుని చూశాడు, గావు కేకేశాడు, బిడ్డను ఎత్తుకున్నాడు, ఆ కిటికీలో నుంచి ఇసిరి పడేశాడు. బయట ఉన్నటువంటి వాళ్ళు చేత్తో అట్లా పట్టుకున్నారు. ఆ తండ్రి బయటకు వచ్చాడు. మెట్టుకు ఆ 19వ బిడ్డ కూడా, చనిపోవలసిన బిడ్డ, అగ్ని మంటలకు ఆహుతవ్వాల్సిన బిడ్డ, కాలి బూడిదైపోవలసిన బిడ్డ మరణములో నుండి జీవానికి దాటించబడ్డాడు. అద్భుతం తెలుసా? మరణంలో నుంచి జీవానికి దాటించబడిన ఆ చిన్న బిడ్డే పెరిగి పెద్దవాడై ఇంగ్లాండ్ దేశాన్ని తలకిందులు చేసే గొప్ప దైవ సేవకుడిగా మార్చబడ్డాడు. లక్షల కోట్ల కొలది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పే ఓ బలమైన దైవ సేవకుడిగా మార్చబడ్డాడు. ఆ దైవజనుడి పేరే జాన్ వెస్లే. జాన్ వెస్లే. ఆయన ఎప్పుడు ఏం చెప్తాడో తెలుసా? చావవలసిన నన్ను మరణములో నుంచి దేవుడు నన్ను తప్పించాడు అంటే, నా చిన్నతనంలో పదే పదే తల్లి చెప్పేది, నానా నువ్వు కాలి బూడిది కావలసిన వాడివిరా, చచ్చిపోవలసిన వాడివిరా, అగ్నిమంటలు నిన్ను మింగేయాల్సినవిరా, అగ్నిమంటల్లో కాలి నువ్వు బూడిద కావలసిన వాడివిరా. అయితే దేవుడు నిన్ను తప్పించాడు అంటే ఊరక తప్పించలేదు, నీ మీద దేవునికి బృహత్తరమైన ప్రణాళిక ఉంది, గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఆ గొప్ప ప్రణాళికలు ఉన్నాయి కాబట్టే మరణములో నుండి జీవానికి నిన్ను దేవుడు దాటింపజేశాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న అయ్యలారా, ఆ బిడ్డను అగ్ని కాల్చి బూడిద చేయాల్సింది. నీ జీవితంలో కూడా కొన్ని మరణకరమైన వ్యాధులు నిన్ను వెంబడించాయి. ఆ మరణకరమైన వ్యాధి నిన్ను చంపేస్తుందేమో భయపడ్డావు. ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు ఆ రాత్రి పడక మీద అల్లాడిపోతూ, దేవా తెల్లారి నా పిల్లలను చూడగలుగుతానో లేదో, నా భర్తను చూడగలుగుతానో లేదో, నా పిల్లలను చూడగలుగుతానో లేదో, అయ్యా ఒకవేళ ఈ పడకలోనే నేను చనిపోతే నా పిల్లలు అనాథలైపోతారే, నా భర్త అనాథ అయిపోతాడే, నా కుటుంబం దిక్కులేని వాళ్ళు అయిపోతారే అని తల్లడిన దినాల్లో ఇదే నా ఆఖరి రాత్రేమో, ఇదే నా చివరి దినమేమో, ఈ హాస్పిటల్లో నుంచి ఇంటికి రాలేనేమో, ఈ పడకలో నుంచి బయటికి రాలేనేమో అని నువ్వు తల్లడిల్లుతున్న దినాల్లో ఇదే నా ఆఖరి రాత్రి అని అనుకుంటూ ఉండగా, మరణ పడక మీద నువ్వు అల్లాడుతూ ఉంటే, పరలోకమందలి దేవుడు తన అదృశ్య హస్తాన్ని చాపి మరణములో నుండి జీవానికి దేవుడు నిన్ను దాటింపజేశాడు. సజీవుడిగా ఈరోజు ప్రభు నిన్ను నిలవబెట్టాడు. ఒక జాన్ వెస్లేని మాత్రమే ఒక ప్రణాళిక నిమిత్తం దేవుడు బ్రతికించలేదు. అద్భుతం. యాక్సిడెంట్లో తన ఎదురుగా ఉన్న డ్రైవర్ గారు చనిపోయారు. అలాగని ఆయన ఏదో పాపం చేశాడని అందువల్ల చనిపోలేదు. ఒకడు చేసిన పొరపాటు ఆ డ్రైవర్ ప్రాణాన్ని తీసేసింది. ఆ డ్రైవర్ సీటు వెనుకొండాల్సిన ఉన్న ఈ బిడ్డ కూడా మరణానికి అప్పగించబడాల్సింది. ఎందుకు తప్పించాడో తెలుసా? ఈ రాత్రి ఈ స్థలములో ఈ సువార్త సభ ఏర్పాటు చేయటానికి తన పని నిమిత్తం దేవుడు బ్రతికించాడు. తన కార్యాలు జరిగించడానికి దేవుడు బ్రతికించాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, కూర్చొని ఒక్కసారి ఆలోచించు. జాన్ వెస్లేని ప్రపంచాన్ని తలకిందులు చేయటానికి నువ్వు మరణంలో నుంచి తప్పించావే, సువార్త కోడికి ఏర్పాటు చేయటానికి ఈ బిడ్డను మరణంలో నుంచి తప్పించావే. కూర్చొని అడుగు, యేసయ్యా నన్నెందుకు బ్రతికించావు? చనిపోయిన వాళ్ళకంటే నేనేం నీతిమంతుని కాదుగా, మరణానికి అప్పగించబడిన వారికంటే నేను భక్తిపరుని కాదు కదా. నన్ను ఎందుకు పుట్టించావో, నన్ను ఎందుకు బ్రతికించావో, నాకెందుకు ఆయుష్ పోసావో, ఈ నూతన సంవత్సరాన్ని నాకెందుకు ఇచ్చావో, ఎందుకు నన్ను బ్రతికించావో దాన్ని బయలుపరిచి నా శరీరమందు నీ కార్యాలు జరిగించయ్యా, నా శరీరమందు నీ చిత్తం జరిగించినట్లుగా నన్ను వాడుకోయ్యా అని వాక్యం వింటుండగా ఒక్కొక్క బిడ్డ దేవుని సన్నిధిలో కోరుకొందురుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. కోరహు చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, కోరహు కుమారులు పెద్దగా చెప్పాలి. కోరహు ఎందుకు చనిపోయాడు? కోరహుతో పాటు 250 మంది ఎందుకు చనిపోయారు?
అక్కడ ఓ బాధాకరమైన సంగతి. అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో, అహరోను యాజకత్వంలో, మిరియాము ప్రవక్తత్వంలో ప్రజలందరూ నడుస్తూ ఉన్నారు. ఈ కోరహు మనసులో పుట్టిన చెడ్డ ఆలోచన ఏంటో తెలుసా? మోషే ఒక్కడే నాయకుడిగా ఉండాలా? మేము నాయకులం కాదా? అహరోను ఒక్కడే యాజకుడిగా ఉండాలా? అహరోను పిల్లలే యాజకత్వం చేయాలా? మేము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ధూపం వేయటానికి తగిన వాళ్ళం కాదా? మాకేం తక్కువ? అహరోను లేవి గోత్రంలో పుట్టినవాడే, మేము లేవి గోత్రంలో పుట్టిన వాళ్ళమే. యాజకత్వానికి మేము పనికిరామా అని అహరోను యాజకత్వంలో నడుస్తూ యాజకత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చాటున సొనుగుతున్నారు, గొణుగుతున్నారు. అహరోనుకు యాజకత్వం మోషే అప్పగించలా. ఈ మాట బాగా వినండి. అహరోనుకు యాజకత్వం ఏ మనుషుడు అప్పగించలేదు. అహరోనుకు యాజకత్వం సాక్షాత్తు దేవుడైన యెహోవాయే అప్పగించాడు. అహరోనును పిలిచి యాజకత్వపు పరిచర్యను అహరోనుకు అప్పగించాడు. దైవజనమా, ఎవరైనా సేవ చేయొచ్చు, కానీ సేవ చేసే సేవకుడు పరలోకమందలి దేవుని యొద్ద నుండి దేవుని పిలుపు పొందినటువంటి వాడై ఉండాలి. అతడు ఏ కులంలో పుట్టినవాడు, ఏ గోత్రంలో పుట్టినవాడు, ఏ ప్రాంతానికి చెందినవాడు, మన కులవాడా కాదా, మన ప్రాంతం వాడా కాదా, మన గోత్రం వాడా కాదా, ఇవి మనం చూడకూడదు. ఒకడు సేవకునిగా పిలువబడటానికి, నా వైపు చూడండి, ఒకడు సేవకునిగా గుర్తింపు పొందటానికి ప్రధాన అర్హత దేవుని పిలుపు. ఓ భక్తుడు ఇలా అంటాడు, తలుపు లేని ఇల్లు ఎంతో, పిలుపు లేని సేవ అంతే అని. వినారు ఈ మాట? తలుపు లేని ఇల్లు ఎంతో, పిలుపు లేని సేవ అంతే. ఈరోజు ప్రజలు ఈ సేవకుడు పిలువబడ్డాడా లేదా, దేవుని పిలుపు పొందుకున్నాడా లేదా, ఇది ఆలోచించట్లా. చూడండి, అక్కడ ఎవరైనా మాల కులం నుంచి రక్షించబడిన ఆయన ఒక ఆయన పాస్టర్ అయ్యాడు అనుకోండి, ఇక మన వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? మేము మాల, మా పాస్టర్ గారు ఏంటేంటి పూలమాల, పాస్టర్ గారు మాల, మేము మాల, ఈ మాల బ్యాచ్ అంతా చర్చికి వెళ్ళిపోద్ది. ఎవరైనా కాపులైన రక్షణ పొందాడు అనుకోండి, ఇంతకాలం ఏ ఎస్సీ సంఘానికి వచ్చే కాపు కులస్తులు, మా కాపు కుల ఆయన పాస్టర్ అయిపోయాడు, మా కాపు కులపు ఆయన పాస్టర్ అయిపోయాడని ఈ కులపు పునాదుల మీద కాపు కులస్తులంతా కాపు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు, మాల కులస్తులంతా మాల పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు, మాదిగ కులస్తులంతా మాదిగ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు, కమ్మ కులస్తులంతా అమ్మో మీరేం తక్కువ తినలా, కమ్మ కులస్తులంతా కమ్మ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు. కొన్ని సంఘాలు కులపు పునాదుల మీద కట్టబడుతున్నాయి. క్రైస్తవ జనమా, కులపు పునాదుల మీద కట్టబడే సంఘాలు కుల సంఘాలే, కానీ ఏ ఒక్కనాటికి అవి క్రైస్తవ సంఘాలు కాలేవు. ఒకడు దైవజనుడిగా ఎంచబడాలంటే ఇది జీవము కలిగిన దేవుని సంఘం, ఈయన దైవజనుడు అని ఒక దైవజనుడు ఎంచబడాలంటే ఆ దైవజనుడు దేవుని పిలుపు నొందిన వాడై ఉండాలి. కొంచెం పెద్దగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా. ఇవాళ రేపు క్రైస్తవ సంఘం ఎలా మారిపోయింది అంటే, ఏవండి మనకెందుకండి ఇవన్నీ, ఈ రాద్ధాంతం అంతా మనకెందుకండి, ఏదో ఆదివారం ఏదో ఒక చర్చికి వెళ్ళాలా, కాసేపు కూర్చోవాలా, వాక్యం వినాలా, రావాలా, ఆ పాస్టర్ గారు ఏంటి పిలుపు ఉందా లేదా, ఏ పునాదుల మీద కట్టబడుతున్నాడు, ఇవన్నీ మనకెందుకండి, ఆదివారం చర్చికి వెళ్ళేసి వస్తే చాలండి, ఇంటికి దగ్గరలో ఏ చర్చి ఉంటే ఆ చర్చికి వెళ్ళేసి వస్తావులండి అని సర్దుకుపోయే పరిస్థితి ఈరోజు క్రైస్తవ్యాన్ని ఏలుబడి చేస్తుంది. క్రైస్తవ జనమా, ఓ దివ్యమైన మాట చెప్తాను, ఇంటికి దగ్గరగా ఉన్న చర్చికి వెళ్ళకు, బైబిల్కి దగ్గరగా ఉన్న చర్చికి వెళ్ళు. ఏ సంఘం అయితే బైబిల్కి దగ్గరగా కట్టబడుతుందో, వాక్యపు పునాదుల మీద కట్టబడుతుందో, అపోస్తుల పునాది సిద్ధాంతాల మీద, ఆది అపోస్తులు బోధించిన వాక్యపు పునాదుల మీద ఏ దైవజనుడు సంఘాన్ని కడుతున్నాడు, ఓ పిలుపు, ఓ దర్శనం, దేవుని ప్రణాళిక కలిగి ఏ దైవజనుడు సంఘాన్ని కడుతున్నాడో ఆ సంఘానికి వెళ్ళు. ఆ దైవజనుడు పెండ్లి కుమార్తెగా నిన్ను అలంకరించి పరలోక రాజ్యానికి వారసుడుగా నిన్ను మారుస్తాడు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దా. అహరోను పరిచర్య దేవుని పిలుపు చేత, దేవుని ఏర్పాటు చేత సాగుతున్న పరిచర్య.
ఇలాంటి దివ్యమైన పరిచర్యలో కోరహు సనుగుతూ ఉన్నాడు, గొణుగుతూ ఉన్నాడు. ఆయనే పాస్టరా, ఆయనే యాజకుడా, ఆయనే దైవజనుడా, మేం దైవజనులం కాదా? అమ్మా, అయ్యా, మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలీదు, మీరే దైవజనుడి దగ్గర కట్టబడుతున్నారో నాకు తెలీదు. దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఓ మంచి సంఘానికి వెళ్ళిన తర్వాత సహకారులుగానే ఉండండి, కానీ సనిగే వ్యక్తులుగా ఉండొద్దు. చేతనైతే చేయూతనిచ్చి సంఘాన్ని పైకి లేపే వ్యక్తులుగానే ఉండండి, కానీ పతనం చేసే గుంపులు పొరపాటును మీరు ఉండొద్దు. ఓ మంచి సంఘాన్ని ఎన్నుకోండి, ఓ మంచి దైవ సేవకులను ఎన్నుకోండి, ఓ అపోస్తల పునాది మీద కట్టబడే సంఘాల్లో కట్టబడుతూ ఉండండి. ఆ సంఘానికి వెళ్ళిన తర్వాత చేతనైనంత వరకు చేయూతనిచ్చి సంఘాన్ని బలపరచడానికి ప్రయత్నం చేయండి. కానీ కోరహులాగా, కోరహు కుటుంబీకుల్లాగా, కోరహు అనుచరులాగా చాటున గొణిగే వ్యక్తులుగా, సనిగే వ్యక్తులుగా పొరపాటును ఉండొద్దని నా చేతులు జోడించి 2 చేతులెత్తి దండం పెట్టి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున నా హృదయపు లోతులో నుంచి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ప్రభు అంటాడు, ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే, పెద్దగా చెప్పండి, ఆ తర్వాత మాట చెప్పండి ఇమాన్యుయల్ గారు. దేవుడు అంటాడు, ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అంటాడు. దీన్ని ఆపోజిట్గా మాట్లాడుకుందాం. ఎవడైనా నా ఆలయాన్ని బాగు చేస్తే వాణ్ణి, వాని ఇంటిని, వాని పిల్లలను నేను బాగు చేయటం ప్రారంభిస్తాను. అమ్మా, నా దేవుడు ఈ రాత్రి తన దక్షిణ హస్తాన్ని చాపి నిన్ను బాగు చేయునుగాక, నీ ఇంటిని బాగు చేయునుగాక, నీ పిల్లలను బాగు చేయునుగాక, నీ పిల్లలను నీ దేవుడు బాగు చేయునుగాక. దేవుడు మనలను బాగు చేయాలంటే మనం దేన్ని బాగు చేయాలి? దేవుని ఆలయాన్ని, దేవునింటిని బాగు చేయాలి. కొంతమంది సంఘానికి వస్తారు, కానీ అదే సంఘంలో ఉంటూ గోతులు తవ్వే వ్యక్తులుగా ఉంటారు. నేను ఒకసారి ఇలాగే ఓ సంఘానికి వెళ్ళాను. మధ్యాహ్నం వాక్యం చెప్పడానికి కొంచెం ఆలస్యమైంది. పాస్టర్ గారు ఏదో అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు, ఇక ఆయనకి డిస్టర్బెన్స్ అవుతుందని నేను వెనక్కి కూర్చున్నా, సైలెంట్గా వెనక్కి కూర్చున్నా. ఈ పాస్టర్ గారు చెప్తున్నారు, సంఘపెట్టలారా, 2 రోజులు సభలు ఆశీర్వాదకరంగా జరిగాయి, ఇది 3వ రోజు. ఈ పగటిపూట దైవజనులు వాక్యం అందిస్తారు. దేవుడు ఎంతో అద్భుతంగా జరిగించాడు 2 రోజులు. ఈ 3వ రోజు రెట్టింపు మహిమతో దేవుడు జరిగించబోతున్నాడు. మన మధ్యలో చక్కటి ప్రేమనుంచాడు. ఈ ప్రేమ ఐక్యతలు కడవరకు మనం కాపాడుకుందాం. సంఘాన్ని ప్రేమతో కడితే, కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది, జ్ఞానం ఉప్పొంగ చేస్తుందేమో కానీ అని ప్రేమను గుర్చి చెప్తున్నాడు. వింటున్నారా నా మాటలు? ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది అని పాస్టర్ గారు చెప్తున్నాడు. నా ఎదురుగా కింద కూర్చున్న ఒక ఆయన మా చేతో పక్కంట ఆయన ఇట్లా బొడిశాడు. ఎట్లా చెప్పండి? పక్కంట వాళ్ళని బొడిశారు కాక నా వైపు చూడు, ఇట్లా పొడిసేమన్నాడు తెలుసా? చూడు ఆయన ప్రేమ గురించి చెప్తున్నాడు. ఆయనకి ప్రేమ ఉన్నట్టు ఆయన ప్రేమ గురించి చెప్తాడు, కానీ పాస్టర్ గారికి ప్రేమ ఎక్కడుంది? ఈయనకి ప్రేమ లేదు, దోమ లేదు. మనం అంత ప్రేమగా ఉండాలంట, అసలు ఆయనకి ప్రేమ ఉందా అని ఇటు పక్క ఆయన పొడిచాడు. నేను అనుకున్న, ఈడేవుడురా ద్రాక్ష తోటను పాడు చేసే గుంట నక్కలాగా ఉన్నాడు. ఆ పాస్టర్ గారు ఎవరో నాకు బాగా తెలుసు, చాలా మంచి సేవకుడు. దేవుని పిలుపునెందుకొని చేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి దర్శన రీతిగా దేవుని సేవలో అడుగుపెట్టిన వాడు ఇట్లా బొడిసి అంటాడు. ఇక చెప్పక ఈయనే ప్రేమ గురించి చెప్పాలి, అసలు ఈయన కొందా ప్రేమ అన్నాడు. ఆ పాస్టర్ గారు 2-3 అనౌన్స్మెంట్ చేసే కొద్దీ ఈయన మనోడు కౌంటర్ వేస్తూనే ఉన్నాడు. ఇక ముగింపులో చెప్పాడు, బిడ్డలారా, స్వార్థ సభలంటే అది మామూలుది కాదు కదా, లక్షల రూపాయలు ఖర్చు. దేవుడు మీలో ఎవరినైనా ప్రేరేపిస్తే, దేవుడు మీలో ఎవరినైనా పురికొల్పితే మీరు చేయగలిగిన సహాయం చేయండి. లక్షల రూపాయలు అవసరం. ఇది చివరి రోజు, కరెంటు కట్టాలి, సౌండ్ సిస్టమ్ కట్టాలి, మ్యూజిక్ వాళ్ళకి కట్టాలి, ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి, కట్టాల్సినవి చాలా ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ చెయ్యి చాపండి అని అన్నారు. ఇక మనోడు ఎత్తుకున్నాడు, ఇటు పక్కోని పొడిచాడు. అనండి ఎట్లా? పర్లేదు ఇట్లా అనండి. అదిగో మా గడ్డమన్న పొడుస్తున్నాడు, గడ్డమన్న థ్యాంక్ యూ అన్న అట్లా రెస్పాండ్ అవ్వాలా, థ్యాంక్ యూ ఇట్లా ఒకసారి అనండి.
ఇట్లా పొడుస్తున్నాడు. పొడిచామంటాడు తెలుసా? అదిగో చూడరా, ఈ పాస్టర్ ఎడిదిరిగి చివరకు డబ్బుల దగ్గరికే వస్తాడని నాకు తెలుసురా. కానుకలు కూర్చి చెప్పకుండా అప్పుడు నాకు తెలుసు. నేను ఇందాకే పొడిచినప్పుడు పెమసనం చెప్పలేదా? చూడరా, ముగింపులో కానుకలు కూర్చి తప్పకుండా చెప్తాడు అని చెప్పానా లేదా? చెప్పావురా. ఇట్లా పొడిచి అంటాడు, ఈయన అడ్డి తిరిగి డబ్బుల దగ్గరికి వచ్చి ఆగుతాడని నాకు తెలుసురా, డబ్బులు మనిషిరా అన్నాడు. నాకు తెలుసు ఆ సేవకుడు 15 సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నాడు. 3 మందిరాలు కట్టాడు, కానీ అప్పటి వరకు ఆయన 3 మందిరాలు కట్టాడు, కానీ తన కొరకు సొంత ఇంటిని కూడా కట్టుకోలే. 3 మందిరాలు కట్టాడు. ఈ స్థానిక మందిరం చాలా పెద్ద మందిరం. ఇలాంటి మంచి సేవకుని పట్టుకొని ఈయన ఎడిదిరిగి డబ్బుల దగ్గరికి వస్తాడు, కావాలంటే చూడరా అని అన్నాడు. నేను చూసి ఇదేదో మొత్తానికి ద్రాక్ష తోటను చెరిపే, పెద్దగా చెప్పండి అని మనసులో అనుకొని, ఆయన గెస్ట్ స్పీకర్లం కదా, మనకెందుకులే ఈ బాధ అంతా అని సైలెంట్గా వెళ్ళి వాక్యం చెప్పా. వాక్యం అంతా అయిపోయింది. ఇక ముగింపులో వచ్చాడు ఆయన. అందరూ ప్రార్థన చేయించుకుంటా ఉంటే ఆయన కూడా వచ్చి ప్రార్థన చేయించుకుంటా ఏమన్నాడు తెలుసా? అయ్యగారు, నా కుటుంబం కొరకు కాస్త గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. ఏమని చేయమంటావయ్యా? రకరకాల సమస్యలతో నలిగిపోతున్నానయ్యా. ఒకటని ఏం చెప్తున్నాను, వాటన్నిటికంటే ప్రధాన సమస్య ఏంటంటే నా కొడుకులు ఇద్దరు, ఒక్కడు ఒక్క మాట వినడు. పెద్దోడు ఉన్నాడు, 10వ తరగతి 10 సార్లు రాశాడు. అద్భుతం, తప్పటం లెక్కలోనే తప్పుతున్నాడు. రెండో వాడు ఉన్నాడు, వాడన్నా చదువుకుంటాడంటే వాడు 7వ తరగతితోనే చదివించాడు, ఇక ముగించేశాడు. సరే, చదువుకోపోయారయ్యా. చదువుకున్నంత మాత్రమే దీవించబడినట్లు కాదు, చేతి వృత్తులతో బ్రతకొచ్చు, కానీ ఒక్కడు మాట అనడయ్యా, వ్యసనాలకు బానిసలైపోయారు, నా పిల్లలు మారేటట్లుగా ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆయన దగ్గరకు పిలిచి, అయ్యా, 2 పిల్లల్ని పెంచడానికి ఇంత ఇబ్బంది అనుభవిస్తున్నావే, 2 పిల్లల్ని పెంచలేక ఇంత సతమతం అవుతున్నావే, 500 మంది ఉన్న సంఘాన్ని నడిపించడానికి మీ సేవకుడు ఎంత బాధపడుతున్నాడు నీకు తెలుసా? 2 పిల్లల విషయమే తలమునకలైపోతున్నావు. 500 మంది ఉన్న సంఘాన్ని కాపాడటానికి, నడిపించడానికి సేవకుడు ఎంత వేదన పడుతున్నాడో మీకు తెలుసా అన్నాడు. మా అయ్యగారి బాధ మాకు తెలియకపోవటం ఏంటి అయ్యగారు? మా అయ్యగారికి ప్రాణం అంటే ప్రాణం ఇస్తాము అన్నాడు. నేనన్నా, మరి ఇందాక ఏదో మాట్లాడేవే కింద అన్నా. అంటాడు నా వైపు చూసి, మీరు విన్నారా? నా వైపు చూడాల. మీరు విన్నారా అన్నాడు. పిచ్చోడా, నేను వెనక మునిపే వినాల్సిన దేవుడు విన్నాడు. జెర్మియా అనే ఈ మట్టి మనిషి వెనక మునిపే ఆకాశమందలి దేవుడు నీవు మాట్లాడిన మాట విన్నాడా ఆయన? దేవుడు వింటాడనే భయం నీకు లేదా? నేను మాట్లాడే మాటలు నా దేవుడు ఆలకిస్తాడు అనే కలవరం గుండెల్లో లేదా? మిరియామికి ఎందుకు కుష్టి వచ్చింది? చాటున గొనగటాన్ని పెట్టే కదా. ఉన్నపాటున కోరాహు 250 మంది భూమిలోకి ఎందుకు దిగిపోయారు? యాజకత్వానికి వ్యతిరేకంగా లేవటాన్ని పెట్టే కదా. అమ్మా, అయ్యా, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మీ అన్నగా నన్ను బయటోడుగా ఎంచుకోవద్దు. నేను ఇక్కడ ఏ సంఘానికి చెందినవాడిని కాదు. నా దేవుడు నా హృదయంలో ఉంచిన మాటలు నిర్మోహమాటంగా చెప్పి మీ ఆత్మలు బలపరచాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు. నా చేతులెత్తి దండం పెట్టి చెప్తాను, మీరు వెళ్ళే సంఘాలలో సహకారులుగానే ఉండండి, కానీ సతాయించేవారిగా ఉండొద్దు. స్తుతించేవారిగానే ఉండండి, కానీ సనిగేవారిగా ఉండొద్దు. చేతనైతే చేయి చాపి పరిచర్యను లేవనెత్తి ఇంకా ఉధృతంగా దూసుకొని వెళ్ళిపోవటానికి సహాయం చేసే వ్యక్తులుగానే ఉండండి, కానీ మీరు పొరపాటున పరిచర్యలో ఆటంకంగా ఉండొద్దు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుని కృప మీలో చాలామందికి తెలుసు. హైదరాబాద్లో 2 కుటుంబాలతో మేము హైదరాబాద్లో పరిచర్య ప్రారంభించాం. నేను చెప్పే విషయాలు మా సువార్త రాజయ్య గారికి తెలుసు. మా సేవ ప్రారంభం నుంచి వారు నాకు పరిచయం. తిమోతి అన్నకు తెలుసు. పాలరాజయ్య గారు కూడా వచ్చి అక్కడ పాట పాడారు. మా గడ్డం ఎమాన్యుయల్ గారికి తెలుసు.
మా అన్న ఇచ్చాపురం నుంచి వచ్చిన విజయ్ కుమార్ గారికి తెలుసు. మా డేవిడ్ రాజు అన్న, మా సంఘ పెద్దలు వాళ్ళు, జాన్ బాబు అన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఈ మాటలు వింటున్నారు. 2 కుటుంబాలతో మేము హైదరాబాద్లో 2002వ సంవత్సరంలో పరిచర్య ప్రారంభించాం. ఈరోజు ప్రతి ఆదివారం దేవుని కృపను బట్టి 10,000 మంది ప్రజలు ఆదివారపు ఆరాధనకు వస్తారు. యూట్యూబ్లో ప్రతిరోజు దరిదాపుగా 7 లక్షల నుంచి 8 లక్షల మంది ప్రజలు ప్రతిరోజు దేవుని వాక్యం వింటారు. 2 కుటుంబాలతో ప్రారంభించబడిన పరిచర్య ఈరోజు వేల కొలదిగా దేవుడు ఎందుకు విస్తరింపజేశాడో మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, దేవుడు మాకిచ్చిన విశ్వాసులు, మాకిచ్చిన సంఘ పెద్దలు, మా అన్నలు, మా అక్కలు పరిచర్య కొరకు ప్రాణం పెట్టేవాళ్ళే కానీ ప్రాణం తీసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎంతోమంది భార్యాభర్తలు, వాళ్ళను గూర్చి నేను సాక్ష్యం చెప్పగలను. వాళ్ళు అకుల ప్రిస్కిల్లా లాంటి వాళ్ళు. అపోస్తులైన పౌలును వెంబడించిన అకుల ప్రిస్కిల్లాలు ఉన్నారే, వాళ్ళు నా ప్రాణం కొరకు తమ ప్రాణము పెట్ట తెగించారు. సంఘాల్లో 2 రకాల వ్యక్తులు ఉంటారు. అందరు నా వైపు చూడండి, భలే చక్కగా నవ్వుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కొంచెం పెద్దగా చెప్దాం ఆమేన్. ఏ సంఘంలోనైనా 2 రకాల గుంపులు ఉంటారు, 2 బ్యాచ్లు ఉంటాయి. నంబర్ 1 అకుల ప్రిస్కిల్లా లాగా ప్రాణం పెట్టే గుంపు. మరోసారి, అకుల ప్రిస్కిల్లా లాగా ప్రాణం పెట్టే గుంపు. 2వ గుంపు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మీరే పూర్తి చేయాలి. 2వ గుంపు ఏ గుంపు అయి ఉండొచ్చు? ప్రాణం తీసే గుంపు. పాస్టర్ గారి ప్రాణం కానీ, సంఘ పెద్దల ప్రాణం కానీ, సంఘానికి వచ్చే విశ్వాసుల ప్రాణం కానీ. ఒక గుంపేమో ప్రాణం పెట్టే గుంపు, ఇంకో గుంపేమో ప్రాణం తీసే గుంపు. మిమ్మల్ని అడుగుతా, మీరు ప్రాణం పెట్టే గుంపులో ఉన్నారా, ప్రాణం తీసే గుంపులో ఉన్నారా? నేను ప్రాణం తీసే గుంపులో ఉన్నావేంటి? నేను క్రీస్తు శరీరం అనేది సంఘం కొరకు, క్రీస్తు శరీరం అనేది సంఘం కొరకు. జెర్మియా గారి సంఘం కాదది, సువార్త రాజు గారి సంఘం కాదది, డేవిడ్ రాజు గారి సంఘం కాదది, రాజశేఖరయ్య గారి సంఘం కాదది. సంఘం యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది. సంఘం యేసుక్రీస్తు వారి సొత్తు. అమలారా, మీ ఎదుట నిలవబడిన నేనున్నా. మీలో చాలామంది యూట్యూబ్లో వినుంటారు, నా తండ్రి, నన్ను కన్న తండ్రి, మా నాన్న, మా అమ్మ సేవకుల కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు. వాళ్ళ పేద స్థితిలో, తినటానికి తిండి లేని స్థితిలో, ఆ చిన్న గవర్నమెంట్ ఉద్యోగంలో 8 మందిని పోషిస్తూ, ప్రతి నెల నమ్మకంగా దశభాగం ఇస్తూ, సంవత్సరానికి ఒక సువార్త సభ ఏర్పాటు చేసి, సంఘ స్థాపనలో వాళ్ళ శక్తి వంచన లేకుండా శక్తికి మించి సేవకులకు పరిచర్య చేశారు. దేవుని మహా గొప్ప కృప, తండ్రి చేసిన పరిచర్యను దేవుడు జ్ఞాపకం తెచ్చుకొని ఆయన గర్భాన పుట్టిన నన్ను ఒక పరిచారకుడిగా దేవుడు లేవనెత్తాడు. తల్లి, నీ గర్భాన్ని నా దేవుడు ధన్యం చేయునుగాక. నీ గర్భాన పుట్టిన పిల్లలను దేవుడు ధన్యులుగా మార్చునుగాక. నీ గర్భాన్ని దేవుడు ధన్యులుగా మార్చున్నట్లుగా మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ ఆ సంఘాల్లో కొరహులాగా బ్రతకకుండా నమ్మకమైన పరిచారకులుగా అకుల ప్రిస్కిల్లా లాగా బ్రతకండి. మీ గర్భాన పుట్టిన పిల్లలను మారిస్తే ప్రవక్తలుగానైనా మారుస్తాడు, లేదా పాలకులుగానైనా దేవుడు నిలవబెడతాడు. మన పిల్లలైతే పాలకులన్నా కావాలి, లేదా ప్రపంచాన్ని తలకిందులు చేసే ప్రవక్తల తరంగా మన పిల్లలను దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుడు మీకు ఇచ్చిన కుమారులిద్దరిని దేవుడు అలా దీవించునుగాక. వాళ్ళలో ఒకడు ప్రవక్త కావాలా, ఒకడు పాలకుడు కావాలా, ఒకడు దేవునికి, ఒకడు మీకు. అక్క, ఇద్దరు నాకు కావాలక్క అని అనకండి. మీ నాన్నగారు సేవ చేశారుగా. ఇట్లాంటి సభలు ఏర్పాటు చేయటమే కాదు, మీ బిడ్డ ఇలాంటి సభల్లో నిలవబడి దేవుని వాక్యాన్ని ప్రకటించే దేవుని ఆయుధంగా మార్చబడును గాక. చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. సరే, నాతో కలిసి మాట చెప్పండి. కోరహు కుమారులు చనిపోలేదు. చనిపోకపోగా నేను ముగింపులో చెప్తాను, వారు ఏ స్థాయికి వెళ్ళారయ్యంటే, చీ కోరహు అని వెలివేయబడిన కోరహు కుటుంబం
ఈ కుమారుల ద్వారా తృణీకరించబడిన ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనే కోరహు కుమారులు ప్రధాన గాయకులుగా మార్చబడ్డారు. అద్భుతమైన 11 కీర్తనలు రాశారు. ఆ 11 కీర్తనలు పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డాయి. దావీదు గారి కీర్తనలు ఒక ఎత్తు అయితే, దావీదు గారి కీర్తనలకు నేనంట ఇట్లా అనండి ఒకసారి తమిళ్. ఢీ అంటే ఢీ అన్నట్లుగా పాలరాజు గారు మీ కీర్తనలు ఎంత బాగుంటాయో, కోరహు కుమారుల కీర్తనలు ఉన్నాయి చూసారా, దావీదు గారి కీర్తనలు ఎంత అద్భుతమో ఆ స్థాయికి తగినట్లుగా కోరహు కుమారులు రాశారు. వెలివేయబడిన కోరహు కుటుంబీకులు దేవుని మందిరంలో మూలకు తలరాళ్ళుగా దేవుడు మార్చాడు. నా తల్లులారా, నా వైపు చూడండి. మీరు ఏ గ్రామంలో తృణీకరించబడ్డారో, ఏ బంధువుల మధ్యలో తృణీకరించబడ్డారో, ఏ స్నేహితుల మధ్యలో తృణీకరించబడ్డారో, ఏ రక్త సంబంధీకుల మధ్యలో చిన్నచూపు చూడబడ్డారో, ఏ ప్రజల మధ్యలో వెలివేయబడి వీడి లేబరోడురా, ఇది దిక్కులేందిరా, వీళ్ళు పేదోళ్ళురా అని ఏ ప్రజలు మీ పేద స్థితిని చూసి తృణీకరించారో, విశ్వసించండి, ఒక రోజు రాబోతుంది తృణీకరించబడిన స్థలాలలోనే మూలకు తలరాళ్ళుగా మిమ్ములు మీ పిల్లలను నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. విశ్వసించిన ప్రతి బిడ్డ చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏ రక్త సంబంధికుల మధ్యలో తృణీకరించబడ్డావో, ఏ అన్నదమ్ముల మధ్యలో తృణీకరించబడ్డావో, ఏ స్నేహితుల మధ్యలో తృణీకరించబడ్డావో, ఏ గ్రామంలో తృణీకరించబడ్డావో, చివరికి నువ్వు వెళ్తున్న సంఘంలో, ఏ సంఘంలో ప్రజలు నేను చిన్న చూపు చూశారో, తృణీకరించబడిన నీ కుటుంబాన్ని రాగల కాలములో మూలకు తలరాయిగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నీ నోట దేవుడు ఆ సాక్ష్యముంచునుగాక. అప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కోరహు కుమారులు అలా ఒక దీవెనకరమైన వారిగా మార్చబడటానికి, చావవలసిన వారు చావకుండా తప్పించబడి వాళ్ళ బ్రతుకు ఒక వేడుకగా చరిత్రగా మారటానికి కారణం ఏంటంటే, నా వైపు చూడండి. తండ్రి జీవితంలో నుండి గుణపాఠం నేర్చుకున్నారు. గత చరిత్రలో నుండి జీవిత పాఠం నేర్చుకున్నారు కోరహు కుమారులు. ఆ తర్వాత కోరహు కుమారులో నుంచి పుట్టుకొచ్చిన వంశావళి అద్భుతం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ తల్లి ఓ చిన్న పిల్లోడిని పాలు మానిన తర్వాత 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పసిబిడ్డని మందిరంలో వేసింది. మందిరంలో వేసేటప్పుడు ఆ బిడ్డ పసిబిడ్డ. ఆ పసిబిడ్డ పెరిగి పెద్దవాడై దాను మొదలుకొని బేర్షెబ వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా స్థిరపడ్డాడు. ఆ పసివాడు, పెద్దలు అంటారు కదా, ఇంతింతై వటుడింతై అనండి, ఇంతింతై వటుడింతై అని అంటారే, ఆ పసివాడు ఇంతింతై వటుడింతై దేశానికి ఆ పసివాడు ప్రవక్తగా మారిపోయాడు. ఆ పసివాడే కోరహు వంశావళిలో పుట్టిన ద గ్రేట్ సమూయేలు ప్రవక్త. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. దినవృత్తాంతాల గ్రంథంలో చూస్తాం, ఈ సమూయేలు ఏ గోత్రికుడై అంటే కోరహు వంశంలో నుంచి పుట్టినటువంటి వాడు. చావవలసిన కోరహు కుమారులు చావకుండా దేవుడు తప్పిస్తే, ఆ వంశావళిలో నుండి ఇశ్రాయేలు చరిత్ర తిరగరాసిన ఓ గొప్ప దైవజనుడిగా, ఒక అద్భుతమైన ప్రవక్తగా విరాజిల్లాడు సమూయేల్. ఎందుకంత గొప్ప ప్రవక్తగా ఆ తర్వాత ప్రజలు కోరహు కుమారుల పిల్లలు గాయకులుగా ఎందుకు రూపాంతరం చెందారాయి అంటే, నా వైపు చూడండి. చరిత్రలో నుంచి పాఠం, గుణపాఠం, జీవిత పాఠం నేర్చుకున్నారు. ఏంటా జీవిత పాఠం? ఈ 250 మంది దోపార్తులు తీసుకొని ఇత్తడి దోపార్తుల తర్వాత దూపం వేస్తానని వచ్చి అహరోను నాయకత్వానికి వ్యతిరేకంగా చేశారే, భూమి నిలువును చీలిన తర్వాత 250 మంది చనిపోయారే, ఆ 250 మంది తీసుకొచ్చిన ఇత్తడి దోపార్తులను ఏం చేశారంటే కాల్చి కరగబెట్టి ఇత్తడి రేకు ఒకటి తయారు చేసి బలిపీఠ మీద పెట్టారు. బలిపీఠపు పైకప్పు కింద పెట్టారు. ఇది సంఖ్యాకాండంలో రాసి ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఆ కోరహు సమాచారం రాసిన చోటే ఉంటుంది. సరే వినండి. పాత నిబంధన ప్రారంభ దినాల్లో బలిపీఠం పైన ఇత్తడి రేకు లేదు, పైకప్పు కింద బలిపీఠం ఓపెన్గా ఉండేది. కానీ ఈ కోరహు తప్పు చేసిన తర్వాత ఈ 250 మంది దోపార్తుల చేత బలిపీఠానికి పైన ఇత్తడి రేకు పొదిగించారు. అద్భుతం. నా వైపు చూడండి.
అన్నమ్మ తల్లి ఏటేటా తన కొడుకుని చూడటానికి వచ్చేది. బైబిల్లో రాయబడిన మాట, కొడుకుని చూడటానికి వచ్చినప్పుడు ఏడాదికి ఒక అంగి కుట్టి తన కుమారుడికి తెచ్చి ఇచ్చుచూ ఉండేను. వాడు ఎఫోదు ధరించి యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని రాశాను. ఆ తల్లి మందిరానికి వచ్చినప్పుడల్లా కొడుకుని అడిగేది, నాన్నా బలిపీఠం చూసావా అని ఉంటాడు సమూయేలు. అదేంటమ్మా బలిపీఠం చూడకపోవటం ఏంటి? మేము బలిపీఠం దగ్గరే కదా పరిచర్య చేసేది. మంచిది నాయనా, బలిపీఠం పైన ఎత్తడి పైకప్పు ఒకటి ఉంటుంది, ఎప్పుడైనా చూసావా? అది చూశాను మమ్మీ, పైన ఎత్తడి రేకుంది మమ్మీ, నేను పైకప్పు చూశాను మమ్మీ. అడుగుంటాడు, మమ్మీ ఎందుకు మమ్మీ పైకప్పు కూర్చి అడుగుతున్నావు అని అనటంతో అప్పుడు తల్లి చెప్పేది, నాన్న మన పూర్వీకుడున్నాడే కొరహు దేవునికి వ్యతిరేకంగా పనిచేయటాన్ని బట్టి, దేవునికి విరోధంగా నడవటాన్ని బట్టి శాపగ్రస్తమైన మరణాన్ని పొందుకున్నాడయ్యా. బాబో, ఆ ఎత్తడి రేకు చూసినప్పుడల్లా నువ్వు పాఠం నేర్చుకో. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకే, దేవునికి విరోధంగా బ్రతకే, దేవునికి ఆయాస్కరంగా శిలోహ మందిరంలో నువ్వు ప్రవర్తించకే. బాబు బాబు, మనం ఆరాధించే దేవుడు దహించే అగ్ని, మనం ఆరాధించే దేవుడు దహించే అగ్ని. భక్తిగా బ్రతికేమా, అగ్ని లాంటి దేవుని చేతిలో పడ్డామా, ఆయుధాలుగా దేవుడు మారుస్తాడు. భక్తిహీనంగా బ్రతికేమా, కాల్చి బూడిద చేస్తాడు. క్రైస్తవ జనమా, ఈ మాట మీ గుండెల్లో రాసుకోండి. నీ దేవుడు దహించే అగ్ని, నీ దేవుడు దహించే అగ్ని. అగ్ని చేతిలో భక్తి కలిగిన వాడిగా నువ్వు పడితే నిన్ను ఒక ఆయుధంగా దేవుడు మారుస్తాడు. ప్రపంచాలను మార్చే ఆయుధంగా మారుస్తాడు. ప్రపంచ చరిత్ర తలకిందులు చేస్తే ఒక చరిత్రకారుడిగా దేవుడు మారుస్తాడు. భక్తిహీనత రాకుండా, అపవిత్రత రాకుండా, నామకార్థ భక్తి జీవితం రాకుండా, ఒక అడుగు లోకం ఇంకొక అడుగు దేవుడు, నిలువెచ్చని స్థితిలోనూ బ్రతకకుండా, చావైనా బ్రతుకైనా యేసుకు సాక్షిగా నేను బ్రతకాలి. మేలైనా కీడైనా, మరణమైన జీవమైన నేను యేసు కొరకు మాత్రమే బ్రతుకుతానని దేవుడు నీకు ఇచ్చిన యవ్వన జీవితం, పాపం నీ జీవితంలోకి రాకుండా, నీ చిన్న జీవితంలో పవిత్రంగా బ్రతికితే, అగ్ని చేతిలో పడితే అగ్ని ఆయుధాలుగా మారుస్తుంది. నులువెచ్చని స్థితిలో బ్రతికేవా, అదే అగ్ని నిన్ను కాల్చి బూడిద చేస్తుంది. ఫినెహాసు హోఫ్నీను కాలి ఎందుకు బూడిదైపోయారు? నాదాబు అబీహు ఎందుకు కాలి బూడిదైపోయారు? అగ్ని చేతిలో భక్తిహీనులుగా పడ్డారు. చెత్త కాలిపోయినట్లుగా వాళ్ళు కాలిపోయారు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నువ్వు సమూయేలులా బ్రతుకుతున్నావా? ఫినెహాసు హోఫ్నీలాగా బ్రతుకుతున్నావా? సమూయేలు దేవుని చేతిలో పడ్డాడు. తల్లి పదే పదే చెప్పేది, నాన్నా ఇంకోసారి చెప్తాను, అమ్మ వినండిరా. నాన్నా సమూయేలు, ఏంటి మమ్మీ బలిపీఠం చూసావా నాయనా? చూశాను మమ్మీ. బలిపీఠం దగ్గర బలులు అర్పిస్తారు తెలుసా నాయనా? అయ్యో, అర్పించడం తెలియకపోవటం ఏంటి మమ్మీ? కట్టెలు సమకూర్చేది మేమేగా, కట్టెలు నెట్టేది మేమేగా. అవును నాయనా, ఇవన్నీ చూసావు, కానీ బలిపీఠం పైన ఎత్తడి రేకుంటుందే, రేకు చూసావా? చూశాను మమ్మీ. నువ్వు వచ్చినప్పుడల్లా ఎత్తడి రేకు గురించి ఎందుకు అడుగుతున్నావు? నాన్నా, ఆ ఎత్తడి రేకు చూసినప్పుడల్లా నీ పూర్వీకుడు చేసిన పాపం గుర్తుకు తెచ్చుకో. నీ పూర్వీకుడు చేసినట్లుగా నువ్వు చెయ్యొద్దయ్యా అని ఆ తల్లి చిన్నతనం నుంచి బిడ్డకు పాఠాలు నేర్పితే, పితరుల, నా వైపు చూడండి, పితరుల జీవితాల నుంచి గుణపాఠం నేర్చుకొని ఆ గుణపాఠమే తనకు జీవిత పాఠంగా నేర్చుకున్నాడు. నా ప్రభు బిడ్డలారా, మీరు బ్రతికే స్థలాల్లో కూడా భక్తిగా బ్రతికే క్రైస్తవ కుటుంబాలు మీ ఎదుటున్నాయి, భక్తిహీనంగా బ్రతికిన క్రైస్తవ కుటుంబాలు మీ ఎదుటున్నాయి. రెండు కుటుంబాలను బేరీజు వేయండి. భక్తిగా బ్రతికే కుటుంబాలు ఎప్పుడు పచ్చని ఒలీవ చెట్టులాగా ఆశీర్వాద కారణంగా, సంతోష కారణంగా నేటి వరకు వాళ్ళు నిలిచారు. ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి ఈరోజు శ్రమను అనుభవించిన ఖచ్చితం ఏ నాటికైనా ఆ కుటుంబాలు దేవుని మహిమను అనుభవిస్తాయి. మీరు చూడండి, నులువెచ్చని భక్తి జీవితం చేస్తూ, నామకార్థ క్రైస్తవ జీవితం చేస్తూ, భక్తిహీనంగా బ్రతికే ఏ క్రైస్తవ కుటుంబమైనా వర్ధిల్లినట్లుగా మీరు చూసారా?
వాళ్ళ పిల్లలు బాగుపడినట్లుగా చూసారా? వాళ్ళ సంసారాలు చక్కదిద్దబడినట్లుగా మీరు చూసారా? రాత్రి మేము వాళ్ళ ఇంటికి వెళ్తే అక్క చెప్తున్నారు, వాళ్ళ పిల్లల గురించి చెప్తున్నారు. చెప్పిన మాట ఏంటో తెలుసా? మా పిల్లలకు సినిమా హాల్ ముఖం ఎలా ఉంటుందో తెలియదు. మీరు సైలెంట్గా విన్నారు నేను ఈ మాట చెప్తే. అక్క ఆ మాట చెప్పినప్పుడు నా అంతరంగం గంతులు వేయటం ప్రారంభించింది, నాట్యమాడటం ప్రారంభించింది. ఒక తల్లి తన పిల్లను గురించి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నా పిల్లలు సినిమా హాల్ ముఖం చూడలేదు, ఆ థియేటర్ ఎలా ఉంటుందో నా పిల్లలకి తెలియదు. క్రైస్తవ కుటుంబాలారా, దేవుని ప్రతినిధిగా ఈ రాత్రి మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. ఎంతమంది తల్లిదండ్రులు ధైర్యంగా పిల్లల గురించి సాక్ష్యం చెప్పగలరు? నా పిల్లలకు సినిమా హాల్ మోకం తెలియదయ్యా, నా పిల్లలకు బ్రాందీ షాప్ మోకం తెలియదయ్యా, థియేటర్ ఎలా ఉంటుందో తెలియదయ్యా. నా పిల్లల అడుగులు దేవుని మందిరంలో పెట్టిన అడుగులే గాని సినిమా హాల్లో నా పిల్లల అడుగులు పడలేదయ్యా. అంత భక్తిగా నా పిల్లల్ని పెంచాను, నా పిల్లలు కూడా అంత భక్తిగా ఉన్నారని ఎంతమంది తల్లిదండ్రులు ధైర్యంగా అతిశయంగా చెయ్యెత్తి ఈ మాట చెప్పగలరు? ఆ మాట నువ్వు చెప్పగలిగితే తల్లి నువ్వు ధన్యురాలివి, తండ్రి నువ్వు ధన్యుడివి. నా పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకున్న దానికంటే, నా పిల్లలు డాక్టర్లు అని చెప్పుకున్న దానికంటే, నా పిల్లలు 1000 రూపాయలు సంపాదిస్తారు అని చెప్పుకున్న దానికంటే, నా బిడ్డలు పవిత్రులు, నా బిడ్డలు ప్రార్థనా పరులు, నా పిల్లలు దేవునికి భయపడే పిల్లలు, నా పిల్లలు మందిరంలో పరిచర్య చేసే పిల్లలు, నా పిల్లలకు లోకం తెలియదు అని నువ్వు చెప్పగలిగితే తల్లి నిన్ను మించిన ధన్యురాలు భూమి మీద ఇంకెవ్వరూ లేరు. గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్, హుషారుగా చెప్దాం ఆమేన్. చరిత్రలో నుంచి ఎప్పుడు సంఘం పాఠం నేర్చుకోవాలి. ఆ రోజుల్లోనైనా ఈ రోజులైనా అమ్మా, అది మొగల్తూరు కానీ, పాలకొల్లు కానీ, నర్సాపూర్ కానీ, భూమి మీద ఏ ప్రాంతంలోనైనా భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి, భక్తిహీనపు క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. చూడండి, భక్తి కలిగిన కుటుంబాలు కట్టబడే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. నామకార్థంగా బ్రతికే కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చూశారు. ఓసారి దొంగను పట్టుకొని వెళ్తున్నారు. ఆ పోలీసు వాళ్ళు అన్నారు, ఒరేయ్ నేను పదే పదే అరెస్ట్ చేసి స్టేషన్లో వేయలేక, జైల్లో వేయలేక, రాసిందే రాసులు కేసులు రాయలేక మేము చచ్చిపోతున్నావురా. అరే నువ్వు దొంగతనం మానరా, ఈ తాగుడు మానరా, మా ప్రాణం దీకరా. ఇన్నిసార్లు అరెస్ట్ చేసాం ఇప్పటికి. ఒకవేళ గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కువ సార్లు అరెస్ట్ అయింది ఎవరయ్యా అంటే ఈడే, నీ పేరే వస్తుందిరా, మా వల్ల కావట్లా అని అడిగారంట. అడిగి ఒక మాట, రై అసలు ఎందుకు నువ్వు తాగుబోతాయో చెప్పరా, ఎందుకురా తాగి తాగి జీవితం నాశనం చేసుకుంటావు, నువ్వెందుకు తాగుబోతాయో చెప్పరా అని అన్నారట. వాడు నవ్వుతూ అన్నాడట, సార్ మా నాన్న తాగుబోతు, మా నాన్న తాగుబోతు అయినప్పుడు తాగుబోతాడు కడుపుని ఎవరు పడతారు? కొంచెం గట్టిగా చెప్పాలి సార్. మా నాన్న తాగుబోతు, ఆ తాగుబోతాడు కడుపున పుట్టాను కాబట్టి నేను కూడా తాగుబోతున్నాయ్యా అని. నేను తాగుబోతున్నాను కాదు సార్, మా నాన్న నన్ను తాగుబోతుని చేశాడు. విన్నారా? సరే తాగుబోతుడు అయితే అయ్యో మరి ఎందుకురా దొంగతనం చేస్తున్నావు అని అన్నారట. తాగడానికి నాకు డబ్బులు కావాలి కదా సార్, మా అమ్మ ఏదో మా నాన్న ఏడు, ఎవరు హీరో, ఇంకా అలాంటప్పుడు డబ్బులు కావాలంటే ఏం చేయాలా? మా కుటుంబం పేద కుటుంబం, నా వ్యసనాలు తీర్చుకోవడానికి డబ్బులు కావాలి కదా సార్, అందుకని దొంగతనం చేస్తా. అయినా మా ఊర్లో నేను ఒక్కడే దొంగోడినా మీకు తెలియదా? మా ఊరు పేరే కాదు, స్టోర్టపురం కాదన్న, దొంగలపాలెం. మీకు తెలుసా రాజమండ్రి దగ్గర ఒక ఊరు ఉంది దొంగకోళ్ళు. ఎంతమందికి తెలుసు ఆ ఊరు పేరు? బతికిచ్చారు, థ్యాంక్ యూ. ఊరు పేరే దొంగకోళ్ళు. నేను బస్సులో వెళ్తా అడిగా, ఏమయ్యా ఈ ఊరికి ఇంకో పేరు ఏం దొరకలేదా? నన్ను అడిగినా నేను పేరు చెప్పేవాడిని కదా, లేకపోతే పాలరాజు గారిని అడిగినా ఆయన చెప్పేవాడు కదా. దొంగకోళ్ళని ఎందుకు పెట్టారు? ఆ ఊరోళ్ళు ఏ పని చేయరు సార్, ఒకటే పని చేస్తారు. ఏ పని? పక్కన టూర్లకు వెళ్ళటం, కోళ్ళు పట్టుకోవటం, అమ్ముకోవటం, తినటం. అందుకని ఊరికి దొంగ కోళ్ళని పెట్టారంట. మా ఊరి పేరే దొంగలపాలెం. మా ఊరిలో ఉన్న వాళ్ళందరూ దొంగోళ్ళు, ఊరిలో ఉన్న వాళ్ళందరూ దొంగోళ్ళు అయినప్పుడు మరి నేను దొంగోడిని కాకపోతే దొరనెట్ అవుతా సార్
అసలు మామూలు కూడా దొంగోళ్ళు ఎందుకు అయ్యారు తెలుసా? పేదరికం సార్, మేము ఊరకేం దొంగోళం కాల, మా పేదరికం మమ్మల్ని దొంగోళం వేసింది అని వీడు పెద్దగా అరుస్తా చెప్తున్నాడట. ఆ పోలీసు వాళ్ళు విని నిజమే కదా, వీళ్ళు నాన్న తాగుబోతూ, మరి వీడు తాగుబోతూ అవుతాడు, ఇంతలో అయితే ఏముంది, ఊర్లో వాళ్ళు అందరూ దొంగోళ్ళు, వాళ్ళని చూసి వీడు దొంగోడు అయ్యాడులే అని అనుకుంటే అట్లా ముందుకు తీసుకెళ్తా ఉంటే అక్కడ నుంచి ప్రార్థనా శబ్దం వినబడుతుందట. మైక్లో నుంచి ఎవరో ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడట. ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు. నేను ఈ పల్లెటూరు గ్రామంలో నుండి ఐపీఎస్ ఆఫీసర్గా ఎంత గొప్ప ఉద్యోగం నేను సంపాదించుకోవటానికి కలిగిన కారణం నా పుట్టిన ఈ ఊరు, నా చుట్టూతో ఉన్న ఈ ప్రజలు, చివరికి నన్ను కన్న తండ్రే నేను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వటానికి కారణం అయ్యాడు అని అన్నాడట. పోలీసు వాళ్ళు విని అరే అవును కదా, పలానా అబ్బాయికి మొన్నే ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది కదా, అవును కదా అని ఏం సాక్ష్యం చెప్తారని ఆగారు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను కష్టపడి చదువుకోవాలి, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అనే స్ఫూర్తి నాకు ఎలా వచ్చిందంటే మా నాన్నను చూసి. ఇంతకీ మా నాన్న ఏం చేసేవాడో తెలుసా? ఈ ఊర్లో పచ్చి తాగుబోతాడు, తాగి 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 కుటుంబాన్ని నాశనం చేశాడు. మా నాన్నను చూసి నేను తాగుబోతునైతే నా బ్రతుకు నాశనం అయిపోద్ది, మా నాన్న వేసిన తప్పటడుగులు నేను వేయకూడదు, మా నాన్న చేసిన పొరపాట్లు నేను చేయకూడదు. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, డిగ్రీ చదివేటప్పుడు, సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది ఫ్రెండ్స్ వచ్చి రే తాగరా రే తాగరా రే తాగరా అని నన్ను టెంప్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. నాకు వెంటనే ఎవరు గుర్తొచ్చేవాళ్ళు తెలుసా? నా కన్న తండ్రి గుర్తొచ్చాడు. తాగి తాగి నా తండ్రి బ్రతుకు నాశనం చేసుకున్నాడు, కుటుంబం పేదరికం అయిపోవటానికి కారణమైపోయాడు. నా తండ్రి తాగుబోతుతనమే నా కుటుంబాన్ని నాశనం చేసింది. అది గుర్తొచ్చేదయ్యా. గడగడగడ వణుకుతూ మనసులో ప్రార్థన చేసుకునేవాడిని. చచ్చే పరిస్థితి వచ్చినా మద్యాన్ని ముట్టకూడదు, మద్యాన్ని ముట్టకుండా నీతిగా బ్రతకటానికి నాకు ప్రేరేపణిచ్చింది ఎవరయ్యా అంటే మా నాన్న. రెండవది, నేను కష్టపడి చదువుకోవటానికి కారణం ఏంటో తెలుసా? మా ఊర్లో వాళ్ళందరూ దొంగోళ్ళు. ఎందుకు దొంగోళ్ళు అయ్యారు? పేదరికాన్ని బట్టి. సో నేను దొంగన కాకూడదంటే పేదరికంలో బ్రతకూడదు. మరి పేదరికంలో బ్రతకూడదంటే నేనేం చేయాలి? కష్టపడి చదువుకోవాలి. నేను ఒక మంచి స్థితికి వెళ్తే ఇలాంటి దొంగతనం నాకు అలవాటు కాకుండా నేను నీతిగా బ్రతకగలుగుతాను అని మా గ్రామంలో 90% దొంగలు సార్. ఆ దొంగలను చూసి నేను స్ఫూర్తి తెచ్చుకొని, వాళ్ళు చేసిన పొరపాటు నేను చేయకూడదని స్ఫూర్తి తెచ్చుకొని నేను కష్టపడి చదువుకొని, అందరూ నా గ్రామంలో దొంగలైతే దొంగలున్న ఈ గ్రామంలో నా దేవుడు నన్ను త్వరగా నిలవబెట్టాడు అన్నాడట. పోలీసు వాళ్ళు ఆ సాక్షి విని ఆగి ఈ దొంగోడిని అడిగారట, రే ఆ సాక్ష్యం చెప్తున్న అబ్బాయి ఎవరో నీకు తెలుసా అని అన్నారట. దొంగోడు అన్నాడట, వాడెవడో కాదు సార్, మా తమ్ముడే సార్ అన్నాడంట. వాడెవడో కాదు సార్, మా తమ్ముడే అన్నాడంట. విన్నారా? ఈ తమ్ముడు గ్రామాన్ని చూసి, అన్నను చూసి, కన్న తల్లిదండ్రులను చూసి పాఠం నేర్చుకొని, అమ్మా అయ్యా నా వైపు చూడండి, ఒక్కొక్క బిడ్డకు దివ్యమైన భవిష్యత్తు ఇవ్వాలని, ఆశీర్వాదకరమైన స్థితి ఇవ్వాలని, ఓ మంచి స్థితిలో నీవు నీ కుటుంబం నిన్ను నిలవబెట్టాలని ఎన్నో మరణాపాయపు స్థితుల నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. కానీ ఏం జరుగుతుందో తెలుసా? చేతులారా అనేక మంది బ్రతుకులను నాశనం చేసుకుంటున్నారు. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, బొక్కావాని తైలములో సచ్చిన ఈగలు కొన్ని పడితే తైలమంతా కంపు కొట్టుకొని పోద్ది అని రాస్తుందే. బొక్కావాడు అంటే తైలాన్ని తయారు చేసేవాడు. ఏ వ్యక్తి అయినా తైలాన్ని తయారు చేసేటప్పుడు సువాసనిచ్చే తైలాన్ని తయారు చేస్తాడు. ఆ స్ప్రే ఇట్లా రాసుకోవటంతో ఆ స్ప్రేలో నుంచి వచ్చే వాసన ఎంత కమ్మగా ఉందో అని అనుకునేటట్లుగా బొక్కావాడు అద్భుతమైన సువాసనిచ్చే తైలాన్ని తయారు చేసినట్లుగా ఆ బొక్కావానిగా పిలువబడుతున్న నీ దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు నీవు అనేకులకు సువాసనిచ్చేవాడిగా ఉండాలి అని పుట్టించాడు. నీ బ్రతుకు ద్వారా అనేకులు సంతోషాన్ని పొందుకోవాలి అని పుట్టించాడు. నీ బ్రతుకు ద్వారా అనేక మంది నెమ్మది పొందుకోవాలి అని పుట్టించాడు. అనేకులు కన్నీళ్లు తుడిచేవాడిగా, అనేకులను ధైర్యపరిచేవాడిగా, అనేక బ్రతుకులలో ఆహ్లాదాన్ని పంచేవాడిగా నువ్వు ఉండాలి. ఓ
ఓ ప్రత్యేకమైన ప్రణాళిక నిమిత్తం దేవుడు నిన్ను పుట్టించాడు. అమ్మా, నా వైపు చూడండి. ఎవరి బిడ్డలారా, దేవుడు ప్రపంచంలో ఎవరిని అసమర్థులుగా పుట్టించలేదు, చేతగాని వారిని పుట్టించలేదు, పనికి మాలిన వారిని పుట్టించలేదు. బొక్కవాడిగా పిలువబడుతున్న నీ దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు ఎలా పుట్టించాడో తెలుసా? అనేకుల బ్రతుకులలో పరిమళాన్ని వెదజల్లే వ్యక్తిగా నిన్ను చూడాలని దేవుడు ఆశపడ్డాడు. నీలో నుంచి బయలుదేరిన ఆ వాసన అనేకులు ఆగ్రానించి, బా, ఈ బిడ్డను దేవుడు ఎంత అద్భుతంగా దీవించాడో కదా, బా, డేవిడ్ గారి కుటుంబాన్ని దేవుడు ఎంత అద్భుతంగా దీవించాడో కదా. భార్య పడకలో ఉంటే ఒక తండ్రిలాగా, ఒక కొడుకులాగా సమస్తమై భార్యకంత పరిచర్య చేశాడట. చంటి బిడ్డను చూసుకున్నట్లుగా చూసుకున్నాడట. ఎంత చూడముచ్చటైన కుటుంబం. ఆ బిడ్డ పడకలో ఉంటే తోటి కోడలు అనండి, కొంచెం పెద్దగా చెప్పాలి సార్. తోటి కోడలు బాత్రూమ్ ఎత్తిందట, తోటి కోడలు వాష్రూమ్ ఎత్తిందట, తోటి కోడలు స్నానం చేయించిందట. మరిది వియంకుడు. ఏ అంకుడు? కొంతమంది ఉంటారు తోడు కోడలు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఇంకేమి చెప్పుదు? అట్టాగే కావాలా దేవా, నువ్వు మంచోడు, అట్టాగే కావాలా. ఉంటారు ఆడపడుసులు అనండి, కొంచెం పెద్దగా. ఆడపడుసులు కాదు, ఆడపొడుసులు. పొడుసుడే. ఇక భార్యలు ఉంటారు, భర్తలు ఉంటారు. కొంతమంది భార్య భర్తలు ఎట్లుంటారో చెప్తా. ఆ మధ్య ఒక ఆయన అడిగాడట, పెళ్లి కొడుకుని పెళ్లిలో గుర్రం మీద ఎందుకు ఊరేగిస్తారు అని. పాలరాజు గారు, అర్థమైందా? పెళ్లి కొడుకుని ఆ పెళ్లి జరిగే కార్యక్రమానికి తీసుకెళ్లేటప్పుడు ఎందుకు గుర్రం మీద ఊరేగిస్తారయ్య అంటే, పెళ్లి చేసుకొని 20 సంవత్సరాలు కాపురం చేసిన ఒక ఆయన అన్నాడట, ఒరే పెళ్లి కొడుక, పారిపోవటానికి ఇదే ఆఖరి అవకాశం. దేనికి? దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ఆ తర్వాత అవమన చేశాడట. ఓ పాస్టర్ గారు చెప్తున్నాడు, ఆదాముకి ఎందుకు గాఢ నిద్ర కలుగు చేశాడు, ఆ తర్వాత అవమన ఎందుకు చేశాడు అని అంటే, ఒక ఆయన అన్నాడు, ఓ ఆదామా, హాయిగా నిద్రపోవటానికి ఇదే ఆఖరి అవకాశం. ఆ తర్వాత అవమ వచ్చిందా, నీకు అన్ని ఆల్రెడీ ప్రేయర్లే, నీకంతా నిద్రలేని రాత్రులే, ఎందుకు రయ్యి భార్య దొరికింది. చూడండి వాళ్ళిద్దరు ఎట్ట కూర్చున్నారు. ఇప్పుడే పెళ్ళైన భార్య భర్తలు కూర్చున్నారు. అట్లా ఉండాలి సార్ లైఫ్ అంటే. శరీర సంబంధమైన ప్రేమ కాదు, ఆ ప్రేమ గుండెల్లో నుంచి పుట్టుకొని రావాలా. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు ఈ కుటుంబాన్ని చూసి, ఇది పరిమళ వాసన చూసిన ప్రతివారు, ఇలాంటి మంచి భర్త ప్రతి స్త్రీకి దొరికితే ఎంత బాగుండు, ఇలాంటి గుణవతి అయిన భార్య ప్రతి పురుషునికి దొరికితే ఎంత బాగుండు అని కోరుకునే సువాసన లాంటి జీవితం దేవుడు నీ కొరకు దాచిపెట్టుంచాడు. ఇదొక జెర్మియా గారి సొంతం కాదు, ఇదొక డేవిడ్ గారి సొంతం కాదు, ఒక సువార్త రాజు గారి సొంతం కాదు, ఏ ఒక్కడి సొంతం కాదు. ప్రతి క్రైస్తవుడికి ఇదే జీవితాన్ని దేవుడు దాచిపెట్టించాడు. ఇచ్చాపురం విజయ్ కుమార్ అన్న, ఇదే జీవితాన్ని దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. ఎమాన్యుయల్ గారు, మీ కొరకు దేవుడు ఇదే జీవితాన్ని దాచిపెట్టాడు. మన బ్రతుకు అనేకులకు పరిమళాన్ని వెదజల్లాలి. ఈ సువాసన అనేకులు ఆగ్రానించి ప్రపంచం అనాలి, బ్రతుకంటే క్రైస్తవుడిదిరా. క్రైస్తవులు బ్రతికినట్లుగా భూమి మీద ఏ జాతి నెమ్మదిగా బ్రతకలేదురా అనే సాక్ష్యం క్రైస్తవ సంఘానికి రావాలి. ఆ సాక్ష్యం క్రైస్తవ సంఘానికి రావాలి. క్రైస్తవుడు అంటే తాగుబోతోడు కాదు, క్రైస్తవుడు అంటే అక్రమ సంబంధాల్లో బ్రతికేవాడు కాదు, క్రైస్తవుడు అంటే తిరుగుబోతు కాదు, వావి వరుసలు తప్పి వివాహం కాకమునిపే తప్పుడు త్రోవలకు వెళ్ళి గర్భాలు ధరించి అబార్షన్ చేయించుకునే తప్పుడు సంతతి కాదు. క్రైస్తవుడు నీతికి నిలువుటద్దంగా బ్రతుకునుగాక. కొన్ని చోట్ల క్రైస్తవులు ఎలా ఉంటారో బాధాకరం చెప్తాను. అనేక క్రైస్తవ కుటుంబాలు కంపు కొట్టుకొని పోవటానికి బొక్కావాని తైలములో ఏం పడ్డాయట?
చచ్చిన ఈగలు. కొందరి బ్రతుకులో త్రాగుడనే చచ్చిన ఈగ, పేకాట అనే చచ్చిన ఈగ. మననే అయిపోయినాయి పందాలు. ఏ పందాలు? ఇంత గట్టిగా చెప్తున్నారు, మీకెట తెలుసు? ఏమయ్య గారు అందుకు వాడే రకేది. ఆమెన్. వినండి వినండి. కోడి పందాలనే సచ్చిన ఈగ, గంజాయి అనే సచ్చిన ఈగ, అక్రమ సంబంధాలనే చచ్చిన ఈగ. ఎవరు పెట్టారో? సెల్ ఫోన్ అనే చచ్చిన ఈగ, ఫేస్బుక్ అనే చచ్చిన ఈగ, ఇన్స్టాగ్రామ్ అనే చచ్చిన ఈగ, పోర్నోగ్రఫీ అనే చచ్చిన ఈగ, అశ్లీలమైన బూతు బొమ్మలనే చచ్చిన ఈగ కొందరి జీవితాల్లో పడి సువాసన ఇవ్వాల్సిన బ్రతుకులు కంపు కొట్టుకుపోయే బ్రతుకులుగా మారిపోయాయి. కంపు కొట్టుకొని పోయే బ్రతుకులుగా మారిపోయాయి. ఈ ప్రాంతాల్లోనే కొంచెం మార్చి చెప్తా. నేను ఒకసారి పాలకొల్లు మీటింగ్కి వస్తే 3 తల్లులు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు రెగ్యులర్గా మన యూట్యూబ్ లైవ్ చూస్తారు. అన్న ఊరు పేరు నన్ను అడగొద్దు, అది మర్మంగా చెప్తా. 3 తల్లులు ఏడ్చుకుంటా వచ్చారు. అయ్యా, యూట్యూబ్లో రెగ్యులర్గా మీ వాక్యం వింటాం, మా చర్చిలో మైక్లో కూడా మా వీధి ప్రజలందరికీ వాక్యం వినిపిస్తాం అని చెప్తున్నారు. మంచిదమ్మా, మంచిది ఏంటి అని చెప్తే ఆ తల్లులు ఏడుస్తా ఏమన్నారు తెలుసా? అయ్యా, మా ఊర్లో, మా వీధిలో, మా వీధి పేరే సియోనుపురం అనండి. పేరు మార్చా, ఇక్కడ ఏమన్నా ఉంటే ఆ ఊరు గురించి కాదు. మా ఊరి పేరే సియోనుపురం. మా ఊరిలో మగవాళ్ళంతా పగలంతా చాలా మంచివాళ్ళండి. ఏంటమ్మా ఏమన్నావు అన్నా. పగలంతా చాలా మంచివాళ్ళండి, మరి సాయంత్రం అయితే అస్సలు మంచివాళ్ళు కాదండి. ఏమైందమ్మా సాయంత్రం అయితే? సాయంత్రం అయిందంటే ప్రతి మగాడు మా వీధిలో సొక్కేసుకోవాల్సిందే. సొక్కేసుకున్నారా? సొక్కేసుకొని ఇంటికి వచ్చి మాకు సొక్కలు చూపిస్తారు. ఎట్టా సొక్కలు చూపిస్తారో తెలుసయ్యా? ఇక ఫుల్గా తాగి తూగుతా ఊగుతా వస్తారు. ఏమంటారు తెలుసా? అసలు నువ్వు ప్రార్థనా పరురాలు అయితే నేను ఎందుకు మారనే? నేను ఎందుకు మారలేదంటే నువ్వు ప్రార్థనా పరురాలు గాల. భార్య సత్ప్రవర్తన శాట బట్టను రాబట్టుకోవచ్చునని లేఖనాల్లో రాయబడలేడా? నువ్వు సరిగ్గా పాఠం చేసి నేను ఎందుకు మారినా? మోకరించి రాత్రి 9:30 10ంటికి మోకరింపజేస్తాడయ్యా. సరే, ఆ తాగుబోతుడు కోసమని ప్రభా భర్తను మార్చు అని అంటా ఉంటానయ్యా. ఏమంటాడు తెలుసా? పాఠం చేసి కన్నీరేడే. దేవుడు ప్రార్థన ఆలకించాలంటే కన్నీరేడిస్తే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయి. 1 2 3 అనే లోపు ఆమె ఆడవాలంట. సరే, ఈ తాగుబోతుండే ఏం చేద్దాంలే అని ఏమి ఏడుస్తా, దేవా నా భర్తను మార్చు నాయనా, అయ్యా నా భర్తను మార్చు అనే లోపు అంటాడట, భలే యాక్షన్ చేస్తున్నావే. అసలు నువ్వు ఇందులో కాదు కానీ సీరియల్లోకి వెళ్తే మాత్రం అద్భుతంగా నీకు ఆస్కార్ అవార్డు వస్తుంది. అబ్బబ్బబ్బబ్బ, భలే యాక్టర్వే నువ్వు, భలే యాక్షన్ చేస్తున్నావే అని అంటాడట. అయ్యా, ఇది మా ఒక్క ఇంట్లో ఉన్న సంగతి కాదు, మా సియోనుపురంలో ఉన్న వాళ్ళందరి సంగతి అదే. రాత్రి 12-12:30 దాకా సతాయించి వదిలి పెడతాడయ్యా. ఏడిపేదే. భర్త మారాలంటే ఊరకట్టేడు మాట్లాడే కన్నీరు విడుషు పాఠం చేయాలి అని 12:30 1 గంట దాకా ఏడిపిస్తాడట. ఇక ఆ తల్లి సొప్ప కట్టబడ్డట్లుగా 1 గంటకు పడుకుంటే అద్భుతం తెలుసా? మా ఓడు 5ంటికల్లా లేచి ప్రార్థన స్టార్ట్ చేస్తాడంట. భార్య వెళ్ళి, రాత్రి ఫుల్గా దాగి వచ్చావు కదయ్యా, మళ్ళీ పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నావేంటి అంటే, పాతవి గతించెను, ఇదిగో
ఇదిగో ఇదిగో సమస్తము కొత్తవాయును. పౌలు వారు ఏమన్నారు? వెనుక ఉన్న వాటిని అయ్యా వాళ్ళకి తెలియని బైబిల్ లేదయ్యా, తెలియని రెఫరెన్స్ లేదయ్యా. ఆదివారం అందరు చర్చికి వస్తారయ్యా, కిటకిటలాడిపోద్దయ్యా. పగలంతా మా వాళ్ళు మంచివాళ్ళయ్యా, రాత్రిపూట సొక్కేసుకుంటాడు, మాకు సొక్కలు చూపిస్తాడయ్యా. సచ్చని ఈగలు పడ్డాయి. క్రైస్తవ జనమా, క్రైస్తవుడు తాను బ్రతుకుతున్న స్థలాలలో, తన గ్రామానికి, తన పట్టణానికి, తన జిల్లాకు, తన రాష్ట్రానికి, తన దేశానికి పరిమళాన్ని వెదజల్లేవాడిగా మారాలి. పెద్దగా చెప్తాం ఆమేన్. పరిమళాన్ని వెదజల్లేవాడిగా మారాలి. పరిమళాన్ని వెదజల్లేవాడిగా మారాలి అంటే ఒక్కసారి ఆలోచించు. చచ్చిన ఈగలు ఏవి నీలో పడ్డాయో, అపవిత్రమైన ఈగలు ఏవి నీలో పడ్డాయో, ఈ సభ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ఈ రాత్రి వాక్యం వింటుండగా చచ్చిన ఈగలను నువ్వు ఏరి పారవేయగలిగితే అనేకులకు పరిమళాన్ని వెదజల్లే సువాసనగా నీ బ్రతుకును దేవుడు మార్చునుగాక. ఏ చచ్చిన ఈగలు నీలో పడ్డాయో, అయ్యా 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 నా వైపు చూడు. ఏ చచ్చిన ఈగలు నీలో పడ్డాయో ఈ వాక్యం వింటుండగా, త్రాగుడనే చచ్చిన ఈగ తీసేస్తున్నానయ్యా, వ్యభిచారం అనే చచ్చిన ఈగ తీసేస్తున్నానయ్యా, కాముకత్వం అనే చచ్చిన ఈగ తీసేస్తున్నానయ్యా, అక్రమ సంబంధాలనే చచ్చిన ఈగ తీసేస్తున్నానయ్యా, సెల్ ఫోన్ లో ఎవరికి తెలియకుండా రహస్యంగా చూసే బూతు బొమ్మలు అనే చచ్చిన ఈగ తీసేస్తున్నానయ్యా అని ఒక్కొక్క చచ్చిన ఈగను తీసేయటం ప్రారంభించు. బొక్కవాడిగా పిలువబడుతున్న నా దేవుడు పరిమళాన్ని వెదజల్లే సువాసనగా నీ బ్రతుకును దేవుడు మార్చునుగాక. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఒకవేళ 2025 కంపు కొట్టుకుపోయిన జీవితమేమో, నీ భార్యకు అసహ్యమైపోయావేమో, నీ భర్తకు అసహ్యమైపోయావేమో, నీ పిల్లలకు అసహ్యమైపోయావేమో, కన్న తల్లిదండ్రులకు అసహ్యమైపోయావేమో. ఎక్కడ అసహ్యమైపోయావో, ఎక్కడ నీచంగా ఎంచబడ్డావో, నీచంగా ఎంచబడిన చోటే నా దేవుడు ఘనమైన వ్యక్తిగా నిన్ను మార్చునుగాక. కంపు కంపు అన్న చోటే నీ బ్రతుకును ఇంపుగా దేవుడు మార్చునట్లుగా చచ్చిన ప్రతి ఈగ యేసు నామములో తొలగించుదువుగాక. చప్పట్లు ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. వీళ్ళ జీవితం నుంచి పాఠం నేర్చుకున్నారు. తల్లిదండ్రుల ఓటమి నుండి వీళ్ళు గెలుపు పాఠాన్ని నేర్చుకున్నారు. ఇంకొకసారి చెప్తాను, నాతో కలిసి మాట చెప్పండి. తల్లిదండ్రుల ఓటమి నుండి గెలుపు పాఠాన్ని నేర్చుకున్నారు. ఒకసారి పెద్దగా చెప్పండి, నాకు ఏర్పడలా. తల్లిదండ్రుల ఓటమి నుండి ఈ పిల్లలు గెలుపు పాఠాన్ని నేర్చుకున్నారు. అంతటితో ఆగారా? 2 విషయాలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. కోరహు చనిపోయాడు, 250 మంది చనిపోయారు. నాతో కలిసి చెప్పండి, అయితే కోరహు కుమారులు చావలేదు. చావకపోగా సజీవ సాక్షులుగా ఎలా ఉన్నారయ్యా అని అంటే, ఇది చదివిస్తేనే బాగుంటుంది. చూడండి, కీర్తనల గ్రంథం 42వ కీర్తన, 42వ కీర్తన. అందరు మీ బైబిల్ తెరవండి, అది చదివిస్తేనే బాగుంటుంది. 42వ కీర్తన. ఎస్, 3వ చరణం నుంచి 5వ చరణం వరకు, అలాగే 10వ చరణం నుంచి 11వ చరణం వరకు నేను చదువుతాను. నాతో కలిసి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. నీ దేవుడు ఏమాయనని, పెద్దగా నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్ళు అన్నపానములాయెను. 5వ వచనం, నా ప్రాణమా నీవేళ నాలో కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణుంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను, పెద్దగా ఇంకను నేను ఆయనను స్తుతించెదను. చివరి మాట చెప్పండి, ఇంకను. ఇంకొంచెం పెద్దగా, ఇంకను. వినపల్లా, ఇంకను. చివరిసారి, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. వినారు ఈ మాట? అలాగే చూడండి 10వ వచనం, 11వ వచనం.
నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దోషణల చేత నా ఎముకలన్నీ విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. తల్లిదండ్రులు చేసిన పాపంలో వాళ్ళు పాలిభాగస్తులు కాకుండా నీతిగా బ్రతుకుతున్నారు. నీతిగా బ్రతికినంత మాత్రాన శ్రమలు రావు అని అనుకోకండి. నీతిమంతుడైన యోబుకు శ్రమలు రాలేదా? భక్తిగా బ్రతికిన యోబుకు శ్రమలు రాలేదా? పవిత్రంగా బ్రతికిన యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడలేదా? నిర్దోషిగా బ్రతికిన దానియేలు సింహాల బోనులో పడలేదా? మేము జీవం కలిగిన దేవుడినే ఆరాధిస్తాం, దేవుని కొరకు నిలవబడిన షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిమంటల్లో పడిపోలేదా? గమనించండి, నీతిగా బ్రతికిన దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయి. బైబిల్లో రాయబడిన మాట, నీతిమంతులకు కలుగు ఆపదలు. అయితే ఈ అనేక ఆపదలు వచ్చినప్పుడు నీ చుట్టూత భక్తిహీనులు ఉన్నారే, నీ చుట్టూత శత్రువులు ఉన్నారే, నీకు శ్రమలు వచ్చినప్పుడు నువ్వు మనసులో అనుకుంటావు, దేవా యోబుకు శ్రమలు వచ్చాయి కదా, నాకు శ్రమలు వచ్చాయి. శ్రమలు ఇచ్చిన నీవే శ్రమలు భరించడానికి కావలసిన శక్తి కూడా నాకు ఇస్తావు. నీకు స్తోత్రం. ఈనాటి శ్రమ రేపటి మహిమగా నువ్వు మారుస్తావు. నాకు ఆ ధైర్యం ఉంది. నాకు ఇచ్చిన శ్రమ కొరకు స్తోత్రం అని మనకు కలిగిన శ్రమను బట్టి మనం దేవుని దూషించేది, దేవుని మీద సనిగేది చాలా తక్కువ. కానీ ఏం జరిగిద్దో తెలుసా? చుట్టూతో ఉన్న కొంతమంది భక్తిహీనపు తరం, చుట్టూతో ఉన్న కొంతమంది అన్యజనులు ఇప్పుడు మన దగ్గరకు వచ్చి అంటారు, ఏమా మీ డేవిడ్ దేవుడు 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 అని తెగ పరిగెత్తుతాడే, నీకెందుకు యాక్సిడెంట్ అయింది? నువ్వు సావుకరాలు కుమార్తెవే, నీకెందుకు యాక్సిడెంట్ అయింది? దేవుడు 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 అని పరిగెత్తుతున్న మీ జీవితంలో ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఈ అపాయం వచ్చింది, ఎందుకు ఈ ఓటం వచ్చిందని కొంతమంది భక్తిహీనపు తరం సూటిపోటి మాటలతో నిన్ను పొడుస్తారు. తెలుగులో ఒక సామెత ఉంది, ఎద్దు పుండు కాకికి ముద్దు అనండి. అదే విచిత్రమో చూడండి. ఆ కాకి పడవటం పుండు మీదే పొడిచింది, మామూలు చోట పడవదు. అరే దెబ్బలతో అల్లాడిపోతూ భయంకరమైన పరిస్థితిలో ఉంటే మీరు ప్రార్థనకి వెళ్తారు కదమ్మా, 24 గంటలు దేవుడు దేవుడు అంటారు కదా, మీకెందుకు ఈ కష్టం వచ్చింది అని అంటారు. ఆ మాటలు అన్నప్పుడు కొన్నిసార్లు అన్న మన ప్రాణం ఏమైపోద్దో తెలుసా? చెప్పాలి, ప్రాణం కృంగిపోతుంది. నిజమే కదా, నేను దేవుడు దేవుడు అని ఎంత పిచ్చి ప్రేమతో బ్రతికితే నాకే కష్టం వచ్చింది. దేవుడిని నమ్మకుండా పోలరంగల్లాగా తిరిగేవాడు మాత్రం హ్యాపీగా హాయిగా ఉన్నాడు. నా భక్తి ఏమైపోయింది, నా విశ్వాసం ఏమైపోయింది, నా ప్రార్థనను కాపాడలేకపోయిందే. ఒకంత కృంగుదల, ఒకంత ఆవేదన గుండెలో నుంచి ప్రారంభమవుతుంది. కానీ ఈ కోరహు కుమారులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎవరో వచ్చి వాళ్ళని బలపరచడం కాదు, ఎవరో వచ్చి వాళ్ళని పురికొల్పటం కాదు. ఎందుకయ్యా పాలరాజు గారు కృంగిపోయావు, ఎందుకయ్యా తిమోతి గారు కృంగిపోయావు, ఎవరో వారిని బలపరచడం కాదు, వాళ్ళను వాళ్ళే బలపరుచుకుంటూ ఉన్నారు. ఏమనో తెలుసా? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవేళ నాలో తొందరపడుచున్నావు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయనే నీ రక్షణకర్త, ఆయనే నా దేవుడు, ఇంకను నేను ఆయన్ని స్తుతిస్తూనే ఉంటాను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. శ్రమలు వచ్చినా ఆయనే నా దేవుడు, అపాయాలు వచ్చినా ఆయనే నా దేవుడు, ఆపదల మధ్యలో చిక్కుకున్న ఆయనే నా దేవుడు అని చెప్పగలిగే, శ్రమల మధ్యలో కూడా సాక్షిగా నిలవబడగలిగే విశ్వాసం మన గుండెల్లో దేవుడు కుమ్మరించునుగాక. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. క్రైస్తవ జనమా, ఎప్పుడు నువ్వు దేవుని కొరకు ఎలా సిద్ధపడాలో తెలుసా? ఉద్యోగం కొరకు ప్రార్థించా, ఉద్యోగం ఇచ్చినా ఆయనే నా దేవుడు, ఉద్యోగం ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడు. సంతానం కొరకు ఏడ్చా, సంతానం ఇచ్చినా ఆయనే నా దేవుడు, సంతానం ఇయ్యకపోయినా ఆయనే నా దేవుడు. పంట పొలం పండేటట్లుగా ఉపవాసం ఉన్నా, పంట పండించినా ఆయనే నా దేవుడు. శాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, పంట చేతికి రాకపోయినా, ద్రాక్ష ఫలాలు ఫలించకపోయినా
అంజూరపు ఫలాలు రాలిపోయిన శ్రమ కాలములో కూడా ఆయనే నా రక్షణకర్త, యెహోవా యందే నేను ఆనందిస్తాను. సంగమా, శ్రమలలో కూడా స్తుతించేవాడిగా క్రైస్తవుడు బ్రతకాలి. చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్దాం. ఇచ్చినప్పుడే ఆయన దేవుడు, పెట్టినప్పుడే ఆయన దేవుడు, ఆశీర్వదించినప్పుడే ఆయన దేవుడు. చిన్న పిల్లల భక్తి చేయొద్దు. మనం చిన్న పిల్లలకి, మన పిల్లలకి క్యాడ్బరీ చాక్లెట్ అడగటంతో ఇచ్చామనుకోండి, ఆ పిల్లోడు ఏమంటాడో తెలుసా? మా డాడీ గుడ్డు. ఏంటి? మా డాడీ గుడ్డు, మా డాడీ గుడ్డు అంటాడు. మా డాడీ గుడ్డు, మా డాడీ గుడ్డు అంటాడు. వాడు అడిగిన చాక్లెట్ ఈగిపోతే ఏమంటే పిచ్చోడా, పిచ్చోడు, బ్యాట్ చాక్లెట్ దగ్గర నీ విలువ కొలుస్తాడు చిన్న పిల్లోడు. అదే ఎదిగిన పిల్లలు ఉన్నారే, ఇచ్చిన ఆయన నాన్నే, ఇవ్వకపోయినా ఆయన నాన్నే, పెట్టిన ఆయన నా తండ్రే, పెట్టకపోయినా ఆయన నా తండ్రే. శ్రమల మధ్యలో కూడా స్తుతించే ప్రజలుగా దేవుని కొరకు బ్రతుకుదుముగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి, బాబో మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారట, మీకు రిజర్వేషన్ తీసేస్తాం, మీకు బీసీ సర్టిఫికెట్ వస్తుంది, ఉద్యోగాలు రావు, మరి ఉద్యోగాలు రాకపోతే ఎలా? ఉద్యోగం ఇచ్చిన ఆయనే మా దేవుడు, ఉద్యోగం ఇయ్యకపోయినా ఆయనే మా దేవుడు. ఇదిగో మీరు క్రైస్తవులైతే ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు రావు. బోక్రానా ఏదో ఉంది కదా అక్క, డోక్రానా? ఆ డోక్రా పథకం మీకు రాదు. పొదుపు సంఘాల్లో మీ పేరు తీసేస్తాం, ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు ఆపేస్తాం అని అన్నారా? గుండెల్లో నుంచి ఒక మాటను, ప్రభుత్వ పథకాలు ఆగిపోతే పరలోక పథకాలు దేవుడు తెరవటం ప్రారంభిస్తాడు. మనుషులు చేయి మూస్తే ఆకాశపు వాక్యులు విప్పి దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. రిజర్వేషన్ ఉన్న ఆయనే మా దేవుడు, ఉద్యోగం ఇచ్చిన ఆయనే మా దేవుడు, ఉద్యోగం ఇయ్యకపోయినా ఆయనే మా దేవుడు, పిల్లల పెళ్ళైన ఆయనే మా దేవుడు, పెళ్లి కాకపోయినా ఆయనే మా దేవుడు. సర్వకాలాలలో సర్వ స్థితిగతులలో యేసును ఆరాధించి ఆరాధికులుగా మేము బ్రతుకుతాం. నీవు అనాల్సిన మాట, ఇంకనూ నా దేవుని స్తుతిస్తా అనండి. ఇంకనూ నా దేవుని స్తుతిస్తా. నీ దేవుడు నీకేం చేశాడు? ఇంకనూ స్తుతిస్తా. నీ పిల్లల వివాహం కాలేదే, అయినా స్తుతిస్తా. నీ పిల్లలకు ఉద్యోగం రాలేదే, అయినా స్తుతిస్తా. నీ ఆర్థిక స్థితిగతులు చక్కదిద్ద, అయినా స్తుతిస్తా. నువ్వు స్తుతిస్తూ వెళ్ళు, ఒక రోజు వస్తుంది, ఆ స్తుతే నీ స్థితిని విప్లవాత్మకంగా మార్చబోతూ ఉంది. ఎలెన్ కీ నమ్మకమైన యవనస్తుడు. అక్కవాళ్ళు వాళ్ళ పిల్లలను పెంచుకున్నట్లుగానే ఆ తల్లిదండ్రులు యవన బిడ్డను లోకం తెలియకుండా పెంచారు. చిన్నతనం నుంచి అలా కోయరులో పాటలు పాడేవాళ్ళు, మంచి భయభక్తులుగా బ్రతికేవాడు. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్కి వచ్చాడు అని దగ్గాడు, నోట వెంబడి రక్తం పడింది, హాస్పిటల్కి వెళ్ళాడు, క్యాన్సర్ వ్యాధి అని తేలింది. చివరికి ఆయనకు వచ్చిన క్యాన్సర్ ఏంటంటే టంగ్ క్యాన్సర్, నాలుక క్యాన్సర్ వచ్చింది. డాక్టర్లు పరిశోధన చేశారు, ఆ అబ్బాయి బ్రతకాలంటే నాలుక కట్ చేయాలి, నాలుక కట్ చేస్తే మాట్లాడలేడు, లేదు నాలుక ఉండాలా చచ్చిపోతాడు. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. తల్లిదండ్రులకి ఈ వార్త తెలిసింది. మా అబ్బాయికే ఎందుకు ఈ జబ్బిచ్చావు అని అనలా. వీడు సినిమా ముఖం చూడలేదే, సినిమా పాట పాడలేదే, చిన్నప్పటి నుంచి నోటితో నిన్ను పాడాడు, నిన్ను స్తుతించాడు, కానీ ఏనాడు బూతు మాట నా బిడ్డ నోట రాలేదే. ఇలాంటి నా బిడ్డకు ఈ వ్యాధి ఎందుకు ఇచ్చావు, మా పిల్లల జీవితాల్లో ఈ కష్టం ఎందుకు వచ్చింది అని తల్లిదండ్రులు దేవుని మీద సనగలేదు. దేవా, ఈ కష్టం ఇచ్చిన మీరు ఈ కష్టాన్ని భరించే శక్తిని కూడా దయచేస్తారు. నీవు ఆ శక్తి ఇస్తావు, నీకు స్తోత్రం. ప్రభుని స్తుతించారు. ఇక ఎవరి బిడ్డ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. పెద్ద డాక్టర్ గారు వచ్చాడు, జూనియర్ డాక్టర్లు వచ్చారు. పెద్ద డాక్టర్ గారు వస్తూ టేప్ రికార్డు తీసుకొచ్చి టేప్ రికార్డు పక్కన పెట్టి, బాబు ఇదిగో టేప్ రికార్డు ఆన్ చేయబోతున్నావు, నువ్వు ఎవరితో ఏం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు. ఎందుకు మాట్లాడమంటున్నావు అంటే, నువ్వు మాట్లాడే మాటలు ఈ టేప్ రికార్డులో రికార్డ్ చేసుకో. ఎందుకంటే నీ కంఠస్వరం ఎలా ఉంటుందో ఇంకోసారి నీకు తెలియదు. నాలుక కట్ చేసిన తర్వాత నీకు మాటలు రావు. అందుకని అమ్మతో ఏం మాట్లాడాలనుకుంటావో ఇప్పుడే మాట్లాడు, నాన్నతో ఏం మాట్లాడాలనుకుంటావో ఇప్పుడే మాట్లాడు, అన్నదమ్ములతో ఏం మాట్లాడాలనుకుంటావో ఇప్పుడే స్నేహితులతో ఏం మాట్లాడాలనుకుంటావో ఇప్పుడే మాట్లాడు. మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ చేసుకో. రికార్డ్ అయిన తర్వాత ఇంకోసారి టెస్ట్కి తీసుకెళ్తాం.
నాలుక ఎంతవరకు కట్ చేయాలో డిసైడ్ చేస్తాం అని సీనియర్ డాక్టర్ టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. విన్నారా? ఆ టేప్ రికార్డర్ ఆన్ చేయటంతో ఆ జూనియర్ డాక్టర్లు అందరూ, ఈ బాబు నాన్నతో ఏం మాట్లాడతాడు, అమ్మతో ఏం మాట్లాడతాడు, అన్నదమ్ములతో ఏం మాట్లాడతాడు, ఎందుకు తను మాట్లాడే మాట రాగల దినాల్లో స్వీట్ మెమరీగా మారబోతుంది. ఈ మధ్యకాలంలో మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళక మునుపు నేను కొంచెం ఆత్మలో గ్రహించాను. వృద్ధాప్యం వచ్చింది, నాన్న ఎక్కువ కాలం బ్రతకపోవచ్చు, నాన్న మాట్లాడే కొన్ని మాటలు రికార్డ్ చేసుకోవాలి, నాన్న నాకు చేసిన ప్రార్థన రికార్డ్ చేసుకోవాలని కొన్ని వాయిస్లు నా తండ్రివి రికార్డ్ చేశాను. నిన్న ఆ వాయిస్ వింటూ ఉంటే పుట్టుడు దుఃఖం. మా నాన్న గొంతు ఇలా ఉండేది కదా, నాన్న స్వరం ఇలా ఉండేది కదా. ఒకవైపు సంతోషం, మరొక వైపు ఆయన మధుర జ్ఞాపకం. డాక్టర్ అదే చెప్పాడు, ఇది రేపు స్వీట్ మెమరీ బాబు. టేప్ రికార్డర్ ఆన్ చేశాడు, వెళ్ళిపోయాడు. జూనియర్ డాక్టర్లు అందరూ చూస్తున్నారు ఎవరితో మాట్లాడతారా అని. టేప్ రికార్డ్ ఆన్ చేయటంతో ఎలెన్ కీ, ఆ యవ్వన బిడ్డ ఏమంటున్నాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. టేప్ రికార్డర్ ఆన్ చేసిన 15 నిమిషాలు ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అని దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. కానీ అమ్మతో మాట్లాడలా, నాన్నతో మాట్లాడలా, తమ్ముడితో మాట్లాడలా, అన్నతో మాట్లాడలా, ఏ మనిషితో మాట్లాడకుండా దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. జూనియర్ డాక్టర్లు అందరూ కళ్ళెమటి నీళ్లు విడుస్తూ, ఎంత భక్తి కలిగిన బిడ్డకి ఈ కష్టమా, చిన్న వయసులో ఎంత ప్రార్థనాపరుడైన బిడ్డకి ఈ కష్టం వచ్చిందా, ఈ బిడ్డకు రాకూడదే మనసులో అనుకున్నారు. ఇక ఎంతసేపు టేప్ రికార్డర్ ఆన్ చేసినా నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున అని అంటున్నాడు అని ఇక ఆపేశారు. టెస్ట్ కోసం ల్యాబొరేటరీకి తీసుకెళ్ళారు. రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ చూస్తే మొదటిసారి వచ్చిన రిపోర్ట్లో ఉన్న సమాచారం ఏంటో తెలుసా? మొదటిసారి వచ్చిన రిపోర్ట్లో క్యాన్సర్ వ్యాధి పూర్తిగా బాగుపడిపోయింది అని వచ్చింది. నమ్మలేదు పెద్ద డాక్టర్. ఎవరిదో బ్లడ్ శాంపుల్ పొరపాటు చేసి ఉంటాం, ఇంకోసారి బ్లడ్ శాంపుల్ తీయండి అన్నారు. రెండోసారి బ్లడ్ శాంపుల్ తీశారు, మూడోసారి బ్లడ్ శాంపుల్ తీశారు. ఎన్నిసార్లు బ్లడ్ శాంపుల్ తీసినా ఒకప్పుడు క్యాన్సర్ వ్యాధి ఉండేది నిజమే, కానీ ఇప్పుడు ఆ వ్యాధి పూర్తిగా బాగుపడిపోయింది. డాక్టర్కి అర్థం కాక ఆ సీనియర్ డాక్టర్ గడగడలాడుతూ ఈ చిన్నపిడ్డ దగ్గరకు వచ్చి, బాబో నీ క్యాన్సర్ వ్యాధి ఉంది, ఇది వాస్తవం, ఈ వ్యాధితో నువ్వు బాధపడ్డావు వాస్తవం, కానీ ఇప్పుడు ఎలా నువ్వు బాగుపడ్డావు బాబు, నీ స్థితి ఎలా మారిపోయింది బాబు, ఎలా నువ్వు ఆరోగ్యవంతుడు అయ్యావు. ఆ సీనియర్ డాక్టర్ ఆశ్చర్యపోయి మాట్లాడుతూ ఉంటే ఆ యవ్వన బిడ్డ అన్నాడట, స్తుతి నా స్థితిని మార్చేసింది, స్తుతి నా స్థితిని మార్చేసింది. ఎప్పుడు స్తుతించాను? గాఢాంధకారపు చీకటిలో. ఎప్పుడు స్తుతించాను? మరణాంధకారపు పరిస్థితుల్లో. ఎప్పుడు స్తుతించాను? క్యాన్సర్ వ్యాధితో నాలుక కట్ చేయబడుతుంది అనే సంక్లిష్ట స్థితిలో, స్తుతించలేని కష్ట స్థితిలో నా దేవుని స్తుతించనే ఆ స్తుతే నా స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చేసింది. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, ఎలెన్ కీ స్థితిగతులు స్తుతి ఎలా విప్లవాత్మకంగా మార్చిందో ఈ రాత్రి కూడా నా దేవుడు, ఈ రాత్రి కూడా నా దేవుడు నీ స్థితిని మార్చబోతూ ఉన్నాడు. విశ్వసించు, నీ స్థితిని మార్చబోతూ ఉన్నాడు. కరువుతో వచ్చావా? గంతులు వేస్తూ స్తుతించు. అప్పుల సమస్యతో వచ్చావా? గంతులు వేస్తూ స్తుతించు. మరణకరమైన వ్యాధితో వచ్చావా? గంతులు వేస్తూ స్తుతించు. నువ్వు బ్రతకవు, నువ్వు బ్రతకవు, ఈ వ్యాధి నిన్ను చంపేస్తుంది. అలాంటి వ్యాధితో వచ్చావా? ఏ కష్ట స్థితిలో వచ్చినా హృదయమారా దేవుని స్తుతిస్తూ ఉండు, హృదయమారా దేవుని స్తుతిస్తూ ఉండు, హృదయమారా దేవుని స్తుతిస్తూ ఉండు. నువ్వు స్తుతిస్తూ ఉండగానే ఈ రాత్రి దేవుడు తన బాహుబలతో చాపబోతూ ఉన్నాడు. ఒక విక్రమ కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. కోరహు కుమారులను ఒక ఆశ్చర్యకరంగా నిలవబెట్టిన దేవుడు. ఇంకా నువ్వు యెహోవాను స్తుతిస్తాను. ఇక ఇంతటితో ముగిస్తా. చాలా విషయాలు ఉన్నాయి, సమయం అయిపోయింది. చివరికి ఆ కోరహు కుమారులే దేవుని మందిరములో గాయకులుగా, దేవుని మందిరములో ఆరాధికులుగా, దేవుని చేతిలో బలమైన పాత్రలుగా,
తరతరములు దేవుని నామము జ్ఞాపకముండునట్లుగా 11 అద్భుతమైన కీర్తనలు రాశారు. ఆ కీర్తనలో ఒక కీర్తన నీటి వాగుల కొరకు అనండి అనండి అనండి. ఆ అద్భుతమైన కీర్తన రాసిన కీర్తనకర్త సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాస స్థలములు ఎంత రమ్యములు, అవి చూడగోరి నా ప్రాణము. ఈ అద్భుతమైన కీర్తన రాసిన కీర్తనకర్త కోరహు కుమారులు. తృణీకరించబడిన కుటుంబాలను మూలకు తలరాళ్ళుగా మార్చాడు. ఒక్క నిమిషం నా వైపు చూడండి. ఎంతోమంది మన కళ్ళ ముందు చనిపోయినా నిన్ను నన్ను ఎందుకు బ్రతికించాడో తెలుసా? కోరహు కుమారులను ఎలా నిలవబెట్టాడో నిన్ను అలా నిలవబెట్టాలి. ఇది నీ పట్ల దేవుని ఉద్దేశం. కోరహు కుటుంబీకులు అవమానపడ్డారు. జెఫన్యా గ్రంథంలో రాసి ఉంటుంది, ఎక్కడెక్కడ మీరు అవమానపడ్డారో, ఎక్కడెక్కడ మీరు నిందపడ్డారో, అవమానం పొందిన చోటే ఖ్యాతి, మంచి పేరు మీకు ఇస్తాను వాగ్దానం చేశాడే. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో కోరహు కుటుంబీకులు అవమానపడ్డారు. అవమానం పొందిన చోటే ఖ్యాతి, మంచి పేరు దేవుడు కలుగు చేశాడు. మీరు ఏ ప్రాంతాల్లో అవమానపడ్డారో, ఏ ప్రాంతాల్లో నిందపడ్డారో, అవమానం పొందిన చోటే ఖ్యాతిని, మంచి పేరును నా దేవుడు కలుగు చేయబోతున్నాడు. అందుకొరకు దేవుడు నిన్ను బ్రతికించాడు. నీ బ్రతుకు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. చేతులెత్తి ఒక్క మాట అడుగుతావా? ఎందుకొరకు నన్ను బ్రతికించావో? నా శరీరమందు నీ చిత్తాన్ని జరిగించయ్యా, నా దేహమందు నీ సంకల్పాన్ని జరిగించయ్యా. కోరుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.